హలో అండి, అందరికీ నమస్కారం. 'అగ్రిమెంట్ పెళ్లి' సిరీస్‌కి సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసే ముందు స్టోరీకి లైక్ చేయొచ్చు కదా! అలానే మీలా స్టోరీస్ వినే అలవాటు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిన్నటి పోస్ట్ చేసిన సిరీస్‌కి సెకండ్ పార్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మృదుల అలా తన ఆలోచనలోనే ఉండగా ఎక్కడో పడున్న ఒక ఫోన్ వరుసగా మెసేజ్‌లు వచ్చినట్టు నోటిఫికేషన్ సౌండ్ రావటంతో మొబైల్ వెతికి తన మెసేజ్‌లు ఓపెన్ చేసింది మృదుల. నాకు అర్జెంట్ పనుంది, వైజాగ్ వచ్చాను. ఈవినింగ్ వస్తాను. కానీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా! అది నువ్వే హ్యాండిల్ చేయాలి మృదుల. జాగ్రత్త. వసంత్ నుండి మెసేజ్. చూడగానే ఒక్కసారిగా మృదుల గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. చాలా కంగారు వచ్చేసింది. ఇన్ని రోజుల్లో 2, 3 సార్లు వసంత్ తన తెలివితేటలను టెస్ట్ చేయటానికి అప్పటికప్పుడు క్లయింట్స్కి డెమో ఇవ్వమని ఆర్డర్ చేయటమో లేక వాళ్ళతో జరిగే మీటింగ్ తన చేత హ్యాండిల్ చేయించటమో చేశాడు. అది వసంత్ పక్కనే ఉండటంతో కాస్త ధైర్యంగానే చేసింది మృదుల. కానీ ఇప్పుడు జరగబోయే మీటింగ్ కంపెనీ ఇన్వెస్టర్స్తో. ఆ మీటింగ్ ఏదైనా కాస్త అటు ఇటు జరిగితే కంపెనీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకే మృదులకి కంగారు ఎక్కువే వెంటనే వసంత్కి కాల్ చేసింది. ఎంతకీ వసంత్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలాసేపు అతనికి ట్రై చేస్తూనే ఉంది. ఇంతలో తన మొబైల్కి మళ్ళీ నోటిఫికేషన్ రావడం చూసి మెసేజ్ ఓపెన్ చేసింది. వసంత్ నుండి టైం వేస్ట్ చేయకు మృదుల, తొందరగా ఆఫీస్కి బయలుదేరు అని అనటంతో ఆ మెసేజ్ చూసి ఒక నిట్టూర్పు విడిచి వెంటనే ఆఫీస్కి బయలుదేరింది. పాపం ఆ కంగారులో టిఫిన్ తినాలి అనిపించక అనిల్ గారికి విషయం చెప్పి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోమని జాగ్రత్తలు చెప్పింది. ఆయన కూడా కంగారు పడద్దు, ఆల్ ది బెస్ట్ రా తల్లి అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక తొందరగా ఆఫీస్కి బయలుదేరింది. మృదుల వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్లో అడుగు పెట్టబోతూ ఉండటంతో ఎందుకో చాలా నెర్వస్గా అనిపించింది. ఎప్పుడూ ఆఫీస్కి ఎంప్లాయ్లా తన స్కూటీలో ఆఫీస్కి వచ్చే తను ఇప్పుడు ఆ కంపెనీ ఎండి భారీగా కారులో వచ్చేసరికి ఇదంతా ఒప్పందం మీద జరుగుతుంది కదా అని తనలో తానే బాధపడుతూ కారు దిగేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా ఎంట్రన్స్లోనే ఉండటంతో వాళ్ళందరినీ అక్కడ చూసి కాస్త షాక్ గురైంది. ఎందుకో భయంగా అనిపిస్తుంటే అందరినీ ఫేస్ చేయలేక కారు దగ్గరే ఆగిపోయి మృదుల దగ్గరికి ఆ కంపెనీ మేనేజర్ వచ్చి మేడం పదండి అంటూ మృదులను ముందుకు తీసుకెళ్లేసరికి అందరూ వెల్కమ్ మేడం అంటూ మృదులకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. లోపలికి వెళ్ళగానే ఆమె చేత కేక్ కట్ చేయించి అందరూ విష్ చేస్తుంటే అందులో మృదుల అంటే పడని వాళ్ళు ఆమె అదృష్టాన్ని చూసి మాత్రం కారాలు మిరియాలు నూరుతూ ఆమె గురించి చెవులు కొరుక్కోవటం మొదలుపెట్టారు. ఇంతలో మీటింగ్ టైం అవుతుంది అంటూ మేనేజర్ పిలవటంతో టెన్షన్ పడుతూనే బోర్డు రూమ్కి చేరుకుంది మృదుల. ఆల్రెడీ వసంత్ మృదుల పెళ్లి మీడియాలో హాట్ టాపిక్గా కావడమే కాదు, వాళ్ళ రిసెప్షన్ కూడా గ్రాండ్గా జరగడంతో వీళ్ళ పెళ్లి విషయం తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే ఎప్పుడు ఈ మీటింగ్లో వసంత్ పీఈఓ మూలన కూర్చునే మృదుల ఇప్పుడు డైరెక్టర్ బోర్డు మధ్యలో నిలబడేసరికి అందరూ ఆమెను కాస్త అసహనంగా చూస్తూ ఉన్నారు. మృదులు కూడా మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక మౌనంగా ఉండటంతో తన వెనుకున్న స్క్రీన్ నుండి హలో మై డియర్ ఫ్రెండ్స్ అన్న వసంత పలకరింపుతో అప్పటి వరకు చిరాకు పెట్టిన మొహాల మీదకు కష్టంగా నవ్వు తెచ్చుకొని తిరిగి పలకరించారు అందరూ. పలకరింపులు అవ్వగానే ఇన్వెస్టర్స్లో ఒకరు అయిన సురేష్ గారు, మిస్టర్ వసంత్, ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకొని మీరు వెళ్ళి ఎక్కడో కూర్చొని ఇలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఇక్కడికి మీ వైఫ్ను పంపిస్తే మేమేమనుకోవాలి? మాకు మా టైంకి మీరు ఇస్తున్న విలువ ఇంతేనా అని అడిగాడు కాస్త ఆవేశంగా. ఆ ప్రశ్నకు మృదుల కాస్త భయపడుతూనే వసంత్ మాత్రం చిన్న చిరునవ్వుతో మీ టైం ఏం కాదు మిస్టర్ సురేష్, నాకు నా టైం కూడా విలువైనది. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాల్సింది మన కంపెనీ చైర్మన్. ఎందుకంటే మన కంపెనీ 70% షేర్ హోల్డర్ చైర్మన్దే కాబట్టి, రైట్ అని అడగటంతో అందరూ ముక్తకంఠంతో చైర్మన్ అనిల్ గారు కదా అని అడిగారు డౌట్గా. ఆ ప్రశ్నకు వసంత్ అదే చిరునవ్వుతో ఎస్, కానీ అది 2 రోజుల క్రితం వరకు. ఇప్పుడు మన కొత్త చైర్మన్గా భార్య మృదుల వసంత్, అందుకే ఇప్పుడు జరగబోతున్న మీటింగ్ తను హ్యాండిల్ చేస్తుంది అనగానే ఇటు ఇన్వెస్టర్తో పాటు మృదులు కూడా అసలు ఊహించిన విధంగా గట్టిగా షాక్ తగలటంతో వసంత్ వైపు ఆశ్చర్యం, భయం, కంగారు కలగలిపిరా
ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అతని వైపు అయోమయంగా చూస్తూ ఉంది. ఆమెను అలా చూసి వసంత్ లోపలే నవ్వుకుంటూ ఏదో చెప్పేలాగా ఇంతలోనే మరో ఇన్వెస్టర్ కోపంగా పైకి లేచి, అలా ఎలా కుదురుతుంది? చైర్మన్ పదవి మీ ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకి అలా ఎలా ఇచ్చేస్తారు? అయినా మేము ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉండగా మాతో ఒక మాట కూడా చెప్పాలని మీరు అనుకోకుండా అలా ఎలా మీరే డెసిషన్ తీసుకుంటారు అని మృదులను కోపంగా చూస్తూ అరుస్తున్నాడు. అతని అరుపులకి మృదుల భయపడింది. కానీ వసంత్ అదే చిరునవ్వుతో, మిస్టర్ కిషోర్, ఎక్కువ ఆవేశపడకండి. ముందు రిలాక్స్గా కూర్చుని కాస్త కూల్గా వాటర్ తాగండి అని చెప్పి మేనేజర్ గారు అని పిలవటంతో ఆయన ఒక ఫైల్ తెచ్చి బోర్డు రూమ్లో టేబుల్ మీద పెట్టడంతో అందరూ ఆ ఫైల్ ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారు. అందరి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తున్న వసంత్ ఆ ఫైల్ సంగతి తర్వాత చూద్దాం, ముందు మీరు మాట్లాడుతున్న విషయానికి వస్తే ఈ వసంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించింది మా ఫాదర్. మొదట్లో ఇదంతా ఆయన సొంతమే, కానీ మీలాంటి వాళ్ళు కూడా కాస్త బాగుపడాలి అని మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక ఛాన్స్ ఇచ్చారు. అది కూడా జస్ట్ 30% మాత్రమే. ఇక చైర్మన్ విషయానికి వస్తే అది పూర్తిగా మా డాడీ నిర్ణయం. ఆయన కోరినట్లు ఎవరినైనా చైర్మన్ చేసే అధికారం ఆయనకుంది. దాంట్లో మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రం లేదు. ఐ థింక్ మీకు నేను చెప్పాలి అనుకున్నది అర్థమైంది అనుకుంటా అన్నాడు సైడ్ స్మైల్ చేస్తూ. తను కనిపిస్తున్న స్క్రీన్ మీదే ఒకవైపు మృదుల చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నట్లు ఆమె సైన్ చేసిన డాక్యుమెంట్స్ ప్లే చేశాడు వసంత్. అవి చూసిన మృదుల మరింత షాక్కు గురైంది. అసలు తనకు తెలియకుండా తను ఎప్పుడు వాటి మీద సైన్ చేసిందో అర్థం కాక అయోమయంగా ఫీల్ అవుతూ ఉంది. వసంత్ సాఫ్ట్గా మాట్లాడి అతని మాటల్లో లోతు గుండెకు దూసుకుపోతున్నట్లు తగలటమే కాక ఇప్పుడు మృదుల చైర్మన్ అన్న ఆధారం కూడా చూపించేసరికి అందరి నోళ్ళు మూతపడ్డాయి. దాంతో వసంత్ అజయ్ చిరునవ్వుతో, చైర్మన్ మృదుల, వసంత్ గారు రండి, వచ్చి మీ సీట్లో కూర్చోండి అని చెప్పడంతో మృదుల వసంత్ని మొదటిసారిగా కోపంగా చూస్తూ ఉంది. అతను చేసే పని ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. మొదటి కారణం, మృదుల వరకు ఆ చైర్మన్ సీటు అనిల్ గారిది మాత్రమే. అది ఒక గౌరవమైన ప్రధానమైన స్థానం. అందుకే అందులో వేరే ఎవరినో ఎందుకు తనని తాను కూడా ఊహించుకోవడానికి ఇష్టపడట్లేదు మృదుల. మరో కారణం, అనిల్ గారి షేర్స్ అన్నీ తన పేరు మీద రాయటం. అసలు తన వసంతకు ఒప్పందం మీద పెళ్లి జరిగితే ఆయన ఇలా చేయటం వల్ల తర్వాత అయినా కంపెనీలో గొడవలు వస్తాయి కదా అన్న భయం మొదలైంది మృదుల మనసులో. వసంత్ ఆమె మనసుని చదివినట్టు మృదుల కమ్ అని కళ్ళతోనే నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వటంతో ఇక తప్పక ఇంకా బెట్టు చేసి అందరి ముందు వసంత పరువు తీయటం ఇష్టం లేక మొదటిసారి మనసులో అతన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ వెళ్ళి మౌనంగా ఆ సీట్లో కూర్చుంది. ఏదో కూర్చుంది, కానీ మృదులకు ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది. తనది కాని స్థానం మీద ఉన్నట్టు అనిపిస్తుంటే ఇబ్బందిగా అందరినీ చూస్తూ తలదించుకుంది మృదుల. ఆమెను గమనించిన వసంత్, ఫైల్ ఫ్రీ మృదుల అని మృదులను కళ్ళతో ధైర్యం చెప్పి, మై డియర్ ఫ్రెండ్స్, ఇక విషయానికి వద్దాం. ఈ మీటింగ్ ఇంత సడన్గా కండక్ట్ చేయడానికి కారణం మీరే. మీరు చేయాలి అనుకుంటున్న ఆ మంచి పనికి చైర్మన్ నుండి అప్రూవల్ రావాలి. కాబట్టి విషయం క్లియర్గా చైర్మన్కి వివరించి ఆమె చేత అప్రూవల్ చేయించుకోండి. దట్స్ ఇట్ అంటూ తను చెప్పవలసింది చెప్పి మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు వసంత్. వసంత్ పిఏగా మృదులకు మీటింగ్ ఉందని అయితే తెలుసు, కానీ అది దేనికో తనకు కూడా తెలియకపోవడంతో అందరి వైపు చూస్తూ ఉంది. విషయం ఏంటో అర్థం కాక కాసేపటి మౌనాన్ని వీడి ఇన్వెస్టర్స్లో ఒకరు తప్పక, మేడం, అనిల్ గారి పిఏగా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ ఈ విషయం తెలిసిందే. మన కంపెనీ ద్వారా ఫండ్ రైజ్ చేసి ఒక అనాథ శరణాలయం నిర్మించాలని మా ఇన్వెస్టర్స్ అందరూ నిర్ణయం తీసుకున్నాం. దానికి చైర్మన్గా మీరు కూడా ఆమోదం ఇస్తే ఆ పనులు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్పారు అతి వినయం ప్రదర్శిస్తూ. విషయం ఇది అని క్లారిటీ వచ్చిన మృదుల స్క్రీన్ మీద ఉన్న వసంత్ వైపు చూసింది. అతను కనీసం ఇక్కడ జరిగేది తనకు పట్టనట్టు ఫోన్లో బిజీగా ఉండటంతో మృదులకి చాలా కోపం వచ్చింది. ఇంతలో మరో ఇన్వెస్టర్, ఇది మంచి పని మేడం, దీనివల్ల చాలామంది అనాథలకు ఒక గూడు దొరకటమే కాదు, వాళ్ళకంటూ ఒక పెద్ద సంస్థ ఉంది అన్న ధైర్యం కూడా కలుగుతుంది అని అన్నారు. అలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఒక అరగంట గడిచింది, కానీ అంతా వింటున్న మృదుల మౌనంగా ఉండడంతో వాళ్ళలో ఒక ఇన్వెస్టర్ కోపంగా పైకి లేచి, ఏంటి మేడం, మా టైం అంటే మీకు ఆటలుగా ఉందా? మేమందరం ఇంత మంచి పనికి శ్రీకారం చుట్టాలి అని మీకు గొంతులు ఎండిపోయేలా మాట్లాడుతూ ఉంటే మీరు మాత్రం బెల్లకొంటి రాయిలా అలా ఎలా మౌనంగా ఉంటారు?
అని అడిగారు. ఇంకొకతను ఇంకా ఆవేశపడుతూ, అసలు అర్హత లేని నిన్ను వసంత్ భార్యగా చేసుకోవటం ఎక్కువ, అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి ఈ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి అనిల్ గారు ఎంత తప్పు చేశారో ఆయనకి ఇక్కడ ఉంటే ఆయనకి ఇప్పుడు అర్థమై ఉండేది అన్నారు. నిజానికి అతను కూతురిని వసంతనికి ఇచ్చి పెళ్లి చేసి ఆ కంపెనీలో సగం వాటా కొట్టేయాలి అని అతను చాలా ఆశపడ్డాడు. కానీ అనిల్ గారికి అతని మోటివ్ ఏంటో అర్థమయ్యి ఆలోచనని కనీసం వసంత వరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఆయన ఆ ఉక్రోషంలో ఇప్పుడు మృదులను నోటుకొచ్చిన మాటలు అంటున్నారు ఆయన. ఆయన మాటలు విన్న మృదులకి చాలా కోపం వచ్చింది. కారణం అనిల్ గారు ఎప్పుడూ అతని గురించి మృదుల దగ్గరైనా ఎలాంటి వారో చెబుతూ ఉంటారు. అందుకే ఆయన మాటల్లో అంతర్యార్థాన్ని అర్థం చేసుకున్న మృదుల మాట్లాడేలోపు స్క్రీన్ మీద ఏవో అకౌంట్ డీటెయిల్స్ కొన్ని ఫైల్స్ ప్లే అవుతూ ఉండేసరికి అందరి దృష్టి అటువైపు మళ్ళింది. అందరూ అవి చూసి నోళ్లు వెళ్ళబడితే మృదులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఆ వ్యక్తి మాత్రం భయంతో కళ్ళు తేలేసి స్క్రీన్కి మరో సగంలో రౌద్రంగా అతన్నే చూస్తున్న వసంతని చూసి బక్క చచ్చిపోయాడు అతను. వసంతని అంత కోపంగా చూసేసరికి అతను మాత్రమే కాదు మిగిలిన అందరికీ కూడా చాలా భయంగా అనిపించింది. ఇంతలో వసంత్ ఆ కోపంతో మేనేజర్ గారు అని పిలవటంతో అతని టేబుల్ మీద కాసేపటి క్రితం పెట్టిన ఆ ఫైల్ తీసుకువెళ్ళి మృదులను అరిచిన అతను ఎదురుగా పెట్టేసరికి అతను భయంగా వసంతని చూస్తూ, అంటే వసంత్ మాత్రం మిస్టర్ రమేష్ ఓపెన్ ఇట్ అని అరిచినట్టే చెప్పడంతో అతను భయపడుతూనే ఓపెన్ చేశాడు. ఆ ఫైల్ అంతా చూసిన అతనికి ఉన్న చోట భూమిలో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంటే ఇందాక స్క్రీన్ మీద అతను కంపెనీ అకౌంట్స్ని తప్పుదారి పట్టించి కొట్టేసిన లెక్కలు, ఆ ఖర్చు ఈ ఖర్చు అంటూ అకౌంట్స్లో ఉన్న తిరకాసు అంతా స్క్రీన్ మీద ప్లే చేయడమే కాదు, ఇప్పుడు మేనేజర్ ఇచ్చిన ఫైల్లో ఆధారాలతో సహా అతను ఇన్నేళ్ళు ఎంతెంత డబ్బును ఏ ఏ రూపం కొట్టేశాడో అంత డీటెయిల్గా ఉంది. అందుకే అతనిలో ఆ వణుకు, భయం. ఇదంతా వసంతకి ఎలా తెలిసింది అన్న ఆశ్చర్యం, భయం. అతనికి మాత్రమే కాదు మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడ వాళ్ళ తప్పులు బయటపడతాయో అని అందరూ ఎర్రటి కళ్ళతో తమ వైపు కోపంగా చూస్తున్న వసంతను చూసి భయపడుతూనే ఇదంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తన భార్యను అవమానించిందుకే అని అర్థం చేసుకుని అందరూ లేచి నిలబడి ముక్త కంఠంతో మమ్మల్ని క్షమించండి మేడం, ఇంకోసారి ఈ తప్పు జరగదు అన్నారు. అప్పటి వరకు జరిగిందంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న మృదుల అసలు వసంత ఏం చేయాలి అనుకుంటున్నాడో అర్థం కాక అతని వైపే చూస్తూ ఉంది. అంతలో అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి సడన్గా ఊసరి వెళ్ళిలా రంగులు మార్చిన ఇన్వెస్టర్ని చూసి విస్తుపోతూ ఉంది. మృదుల చూపుకి వసంత కాస్త శాంతించి చిన్న చిరునవ్వుతో ఇన్వెస్టర్స్ అందరినీ ఉద్దేశించి, నేను మీతో తర్వాత మాట్లాడతాను, ముందు చైర్మన్ గారి దగ్గరికి వద్దాం. చెప్పండి మేడం, పాపం వాళ్ళు అంత కష్టపడి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకొని అంత మంచి పని గురించి తాపత్రయపడుతుంటే మీరేమో చీమ కుట్టినట్టు ఉన్నారు, ఏంటి విషయం అని అడిగాడు. వసంత ప్రశ్న మృదుల ఏమాత్రం తడబడకుండా, వీళ్ళు చేయాలనుకున్న మంచి ఎలా ఉందో వీళ్ళు ఆశ్రమం పెట్టడానికి వేసిన ఎస్టిమేషన్లోనే తెలిసిపోతుంది సార్. ఇక నిజంగా ఆశ్రమం పెట్టడానికి సమ్మతిస్తే వాటికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇలానే లెక్కాపత్రం లేకుండా పోతాయి. అప్పుడు అనాథలకి కూడు దొరకటం పక్కన పెడితే ఆ అనాథ శరణాలయానికి ఫండ్స్ రిలీజ్ చేసే మన కంపెనీ దివాళా తీసే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు మన కంపెనీని నమ్ముకున్న కొన్ని వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు అవుతుంది. అలా జరిగితే ఈ కంపెనీ నామరూపాలు లేకుండా పోతుంది. అందుకే ఆల్రెడీ అనిల్ సార్ ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు. కానీ మన ఇన్వెస్టర్స్ మళ్ళీ ఎందుకో ఈ ఆలోచన చేశారో నాకు అయితే అర్థం కావట్లేదు సార్ అని చెప్పింది. అంతా విన్న వసంత్ పెదాల మీదున్న చిరునవ్వు ఇంకాస్త పెద్దది కావడంతో ఆమె నుండి అలాంటి మాటలు ఊహించని ఇన్వెస్టర్స్ మాత్రం అంతా అయిపోయింది అన్నట్టు పిచ్చి మొహాలు వేసుకుని చూస్తుంటే మృదుల వాళ్ళను ఉద్దేశించి, సార్ మీ అందరిది డబ్బు తినేయాలి అన్న మానవత్వం అయితే కాదు, ఈ విషయం నాకు తెలుసు. కానీ మీలో కొందరు అలానే ఉన్నారు. మంచి చేయడానికి మీరు వేసే ముందడుగు ఇంకొకరి పొట్ట కొట్టడానికి దారి తీస్తే అది అసలు చేయకుండా ఉండటమే మంచిది అవుతుంది. అది మాత్రమే నా ఉద్దేశం, అర్థం చేసుకుంటారో అనుకుంటున్నాను అనంది వినయంగా. ఇప్పుడు మృదుల చైర్మన్ అయినా కూడా ఆమె ఎలాంటి గర్వం లేకుండా అజమాయిషిని చలాయించకుండా, పైగా ఆమె వాళ్ళు అన్నేసి మాటలు అన్నా కూడా అందరితో గౌరవంగా మాట్లాడేసరికి అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. ఇంతలో మళ్ళీ వసంత మాట్లాడుతూ, సారీ ఫర్ ద మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరేం చేస్తున్నారో ఎవరికీ తెలీదు అనుకొని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. మాకు అంతా తెలిసినా కూడా ఏం తెలియనట్టు ఉండటానికి కారణం
మీరు కూడా మనుషులే కదా, పోలే ఒక రూపాయి తింటే ఏమవుతుందిలే మనవాళ్లే కదా అని చూస్తూ ఊరుకున్నాం. కానీ మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతాము, నా తండ్రి నిర్ణయాన్ని అడ్డుపడతాము, నా భార్యని అవమానిస్తాము అంటే మాత్రం నేను ఊరుకుని చేతులు కట్టుకొని కూర్చుంటాను అని మాత్రం అనుకోవద్దు. అలా అనుకుంటే అది మీ పిచ్చితనమే అవుతుంది. నేను దేన్నైనా సీరియస్గా తీసుకోలేనంత వరకే అవతల వాడికి ఏం చేయడానికైనా ఛాన్స్ ఉంటుంది. వన్స్ నన్ను రెచ్చగొట్టి పనులు చేసి సారీ చెప్పాలనుకుంటే మాత్రం కుదరదు. ఈ ఒక్కసారి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అంటే కారణం ఇప్పుడు మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాని ప్రభావం మీ కింద పనిచేసే వాళ్ళ మీద పడుతుంది. మీ చేసిన తప్పులకి వాళ్ళు సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ అందరికీ మరో ఛాన్స్ ఇస్తున్నాను. మీలో మార్పు రాకపోతే మీ అందరి లెక్కలు తేల్చి మిమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తాను. ఇక మీ ఐడియా మంచిదే, కానీ మీరు వెళ్ళే దారి మాత్రం మంచిది కాదు. ఈ ఐడియా నేను ఇంప్లిమెంట్ చేయించి తిరిగి మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేస్తాను. అంతవరకు ఆ విషయాన్ని పక్కన పెడదాం. నేను క్లియర్గా చెప్పాలి అనుకున్నది నా భార్య, మన చైర్మన్ గారు చెప్పారు. ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అన్నాడు చేతులు కట్టుకొని వెనక్కి వాళ్తూ. వసంత మాటలకు అందరి మనసుల్లో పశ్చాత్తాపం కలగడంతో తలదించుకొని వసంతకు మాత్రమే కాదు మృదులకు కూడా అందరూ క్షమాపణలు చెప్పి ఇక మళ్ళీ ఇలాంటి తప్పులు రిపీట్ కావు అని మాటిచ్చి మార్పు చెందిన మనసులో అందరూ అక్కడి నుండి సెలవు తీసుకున్నారు. అందరూ అలా వెళ్ళగానే ఆలోచనలో ఉన్న మృదులను డిస్టర్బ్ చేస్తూ మొబైల్ రింగ్ అయ్యేసరికి తేరుకొని స్క్రీన్ మీద వసంత్ సార్ అని ఉండటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది కాస్త భయంతోనే. కాల్లో మృదుల, సార్. మొగుడిని పట్టుకొని సారేంటి మృదుల? మృదులకి వసంత మాటలకు షాక్. మాటలు కరువైపోయాయి. మృదుల పరిస్థితి అర్థమైన వసంత్ నవ్వుకుంటూ, ఏమైంది మేడం, ఉన్నారా లేరా అని అడిగాడు. అతని ప్రశ్నకు తేరుకున్న మృదుల అతని పక్కన ఎవరైనా ఉన్నారేమో, అందుకే అలా మాట్లాడుతున్నారేమో అని తనకి తాను సర్దు చెప్పుకుని, సార్ నేను తర్వాత మాట్లాడతాను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని భయపడుతూ కాల్ కట్ చేసింది. అటువైపు ఉన్న వసంత మృదుల చేసిన పనికి నవ్వుకుంటూ మొబైల్ పక్కన పెట్టేసి తను వెళ్ళిన పనిలో బిజీ అయ్యాడు. ఇటు మృదుల మాత్రం అసలు తన చైర్మన్గా ఫార్మాలిటీస్ అన్నీ ఎప్పుడు పూర్తి చేసిందో అర్థం కాక బోర్డు రూమ్ నుండి వసంత్ క్యాబిన్కి వెళ్ళి మేనేజర్ని పిలిచి అదే విషయం అడిగితే అతనికి మృదుల బాగా అలవాటున్న మనిషే కావడంతో, అమ్మ మీ పెళ్ళయ్యాక రిసెప్షన్ ముందు అనిల్ సార్ మీ చేత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద సైన్ తీసుకున్నారు కదా, వాటితో పాటు ఈ ఫార్మాలిటీస్ పేపర్స్ మీద కూడా మీ సైన్ తీసుకున్నారు అని అతను తెలిసిన నిజం చెప్పారు. అతన్ని విన్న మృదుల ఆలోచనలో పడింది. అప్పుడు గుర్తొచ్చింది, తనకి ఆ రోజు ఉన్న పరిస్థితులు తనేం చేస్తుందో కూడా తనకి తెలియలేదు. అందుకే సైన్ పెట్టినప్పుడు పరధ్యానంగానే ఉండటంతో ఆ ఫార్మాలిటీస్ పేపర్స్పై కూడా సైన్ చేసింది అని తనకి అర్థమైంది. అలా ఆలోచిస్తూ ఇదంతా వసంత్కి తెలుసో లేదో అన్న తన అనుమానం మేనేజర్ని అడిగి క్లియర్ చేసుకోవాలి అనుకుని అదే విషయం ఆయన్ని అడిగితే, డైరెక్ట్గా అడిగితే మీరు ఒప్పుకోరు అని వసంత్ సారే అనిల్ సార్కి ఈ ఐడియా ఇచ్చారు అని చెప్పారు. మేనేజర్ చెప్పింది విన్న మృదులకు షాక్ తగిలినట్టు అనిపించింది. అసలు వసంత్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో, అతని మనసులో ఏముందో అర్థం కాక సతమతమవుతూ ఉదయం అంతా ఆఫీస్లోనే గడిపేసింది. లంచ్ టైం అయ్యేసరికి ఇంటికి బయలుదేరిన మృదులకు తండ్రిని చూడాలి అని మనసులో పీకటంతో అదే విషయం వసంత్కి మెసేజ్ చేసింది అతని పర్మిషన్ కోసం. అతని నుండి జాగ్రత్త అని మెసేజ్ రావడంతో అంత ఈజీగా ఒప్పుకున్నందుకు మృదుల ముందు ఆశ్చర్యపోయినా తర్వాత అతను మంచి మూడ్లో ఉన్నాడు అనుకొని వెంటనే డ్రైవర్ని హాస్పిటల్కి యూటర్న్ తీసుకోమని చెప్పింది. దారిలోనే మామగారికి కాల్ చేసి ఆయన లంచ్ చేశాను అని చెప్పేయడంతో చైర్మన్ విషయంలో ఇదంతా నాకు చెప్పకుండా ఎందుకు చేశారని వాదించే ఓపిక లేక ప్రస్తుతానికి మీటింగ్లో జరిగింది మాత్రం చెప్పి ఇప్పుడు తన తండ్రిని కలవటానికి హాస్పిటల్కి వెళ్తున్న విషయం చెప్పింది. ఆయన కూడా కొడుకులానే జాగ్రత్తమా అని కాల్ కట్ చేశారు. హాస్పిటల్లో చేరుకున్న మృదుల ముందుగా డాక్టర్ని కలిసి శంకర్ గారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని డాక్టర్ ప్రస్తుతానికి ఆయన కండిషన్ స్టేబుల్గా ఉందని, ఇంకో హాస్పిటల్లోనే ఉండవలసి ఉంటుందని చెప్పడంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని తండ్రిని కలవటానికి ఆయన రూమ్కి వెళ్ళింది మృదుల. తండ్రి అప్పుడే నర్సు హెల్ప్తో కాస్త జ్యూస్ తాగి రెస్ట్ తీసుకుంటూ ఉండటంతో ఆయన నిద్ర లేచే వరకు ఆయన్నే చూస్తూ కూర్చుండిపోయింది.
అతను చూస్తున్న చిన్నతనం నుండి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తల్లి లేని లోటును తనకేనాడూ తెలియకుండా పెంచిన తండ్రిని చూసి కంటతడి పెట్టుకుంటున్నా అలాగే వెనక్కి వాళ్ళ మృదులకు తెలియకుండా రెప్పలు మూతపడడంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న శంకర్ గారికి మృదుల వసంతల ఒప్పందపు పెళ్లి గురించి తెలిసి ఆయన కూతుర్ని అసహ్యించుకుంటూ, నాకు నీ మొహం కూడా చూపించుకు మృదుల, దయచేసి నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో, నీ మొహం చూస్తుంటే పదే పదే నువ్వు చేసిన ఆ తప్పు వల్ల నిలబడిన నా ప్రాణాన్ని తీసుకోవాలి అనిపిస్తుంది, అసలు ఎందుకు అలా చేశావు అని అడిగారు కట్టలు తెంచుకున్న కోపంతో. తండ్రి కోపాన్ని అసహనాన్ని మొదటిసారి చూస్తున్న మృదులకి ఉన్న చోటే కూరుకుపోతున్నట్టు మనసు భరించలేనంత భారంగా అనిపిస్తూ ఉంటే, నాన్న అంటుంటే నన్ను అలా పిలవక మృదుల అని అరిచారు ఆయన. ఆయన మాటలకు మృదుల కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి కాళ్ళ మీద పడిపోయింది. కానీ ఆయన అసహ్యించుకుంటూ, ఛీ, అసలు నా కూతురువు అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది నాకు అన్నారు ఆయన కాళ్ళు వెనక్కి తీసుకుంటూ. ఆయన మాటలకి అసహ్య చూపులకి మృదులకు అప్పుడే ప్రాణం పోతే బాగుండు అనిపించింది. ఈ ప్రపంచంలో తనకంటూ ఉన్న తన తండ్రే తన పరిస్థితిని అర్థం చేసుకోపోతే ఇక తన పరిస్థితి ఏంటి, ఇక చావే గతి అనుకొని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకి పరిస్థితి వివరించే ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఎంతకీ చెప్పే అవకాశం ఇవ్వకపోవడంతో నాన్న అని గట్టిగా అరుస్తూ నిద్రలో ఉన్న మృదుల ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. తను అలా ఉలిక్కిపడి లేచేసరికి అక్కడే శంకరం గారితో ఏదో మాట్లాడుతున్న వసంత్ కంగారుగా వచ్చి మృదుల చేయి పట్టుకుని, ఏమైంది మృదుల, ఆర్ యు ఓకే అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని భయంతో వణుకుతూ బెడ్ మీద ఉన్న తండ్రిని చూసిన ఆమెని వెన్ను నిమురుతూ అడిగాడు. కానీ మృదుల దృష్టి అంతా తన వైపే కంగారుగా చూసిన తండ్రి మీద ఉండటంతో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ నాన్న, నేను ఏది కావాలని చేయలేదు, పరిస్థితి నాకు నిన్ను దూరం చేయాలని ప్రయత్నించాయి, నిన్ను కాపాడుకున్న ప్రయత్నంలో నేను ఇలా చేశాను, కానీ మరో ఉద్దేశం కాదు అనుకుంటూ చిన్న పిల్లలా ఏడుస్తూ మృదులను చూడగానే శంకరం గారికి భయాన్ని కలిగిస్తే వసంతికి మాత్రం ఆమె బాధ చూసి మనసు మెలిపెట్టినట్టు అయ్యింది. కొద్ది క్షణాలు తనని తాను తమాయించుకున్న వసంత్ మృదుల అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసేసరికి కాస్త తెలివిలోకి వచ్చి మృదుల వసంత గొంతు విని కంగారుగా పక్కకు చూసేసరికి ఆమె వైపు బాధగా చూస్తూ కనిపించాడు. అప్పటి వరకు మనసు బాధపడుతున్న వసంతను చూడగానే ఎక్కలేని భయం వచ్చేసింది మృదుల మనసులో. కంగారుగా మీరు ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఆమె గొంతులోని కంగారికి మనసుకి బాధ అనిపించిన పైకి నార్మల్గా నేను వచ్చి చాలాసేపు అవుతుంది మృదుల, నువ్వు నిద్రపోతున్నావని డిస్టర్బ్ చేయలేదు అని శంకరం గారి వైపు తిరిగి, మృదులకు ఏదో పేడకల వచ్చినట్టుంది మావయ్య గారు, అందుకే అలా కంగారు పడి ఏడ్చింది, తన గురించి మీరేం కంగారు పడకండి, నేనున్నాగా, మృదులకు చిన్న బాధ కలగనివ్వను అని ఆయనకి మాటిచ్చాడు వసంత్. వసంత్ మాటలకి శంకరం గారి మనసు ఆనందంతో నిండిపోతే మృదుల మాత్రం వసంత్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాక అతని వైపే అయోమయంగా చూస్తూ ఉంది. కాసేపటికి వసంత్, ఇక మేము వెళ్ళొస్తాం మావయ్య, రేపు ఉదయాన్నే వస్తాం అని ఆయన దగ్గర సెలవు తీసుకుని మృదులతో కలిసి ఇంటికి బయలుదేరాడు వసంత్. దారంతా ఇద్దరి మధ్య మౌనం. వసంత్ మృదుల గురించి ఆలోచన మధ్య నలుగుతూ మౌనంగా ఉంటే మృదుల మాత్రం తన అంతసేపు హాస్పిటల్లో ఉండిపోవటం వల్ల తను ఎక్కడ కోపాడతాడో అన్న భయంతో కనీసం అతన్ని కదిపే ధైర్యం కూడా చేయలేదు మృదుల. ఇంటికి చేరుకోగానే అప్పటికే బాగా చీకటి పడటంతో ముందుగా అనిల్ గారు భోజనం చేశారో లేదో కనుక్కొని ఆయన భోజనం అయిపోయింది అని మెయిడ్ ద్వారా తెలియడంతో ఆయన రూమ్కి వెళ్ళి ఆయన మెడిసిన్ అన్నీ వేసుకున్నారో లేదో ఆయన మెడిసిన్ బాక్స్ చెక్ చేసింది మృదుల. వాటిలో హార్ట్కి సంబంధించిన ఒక టాబ్లెట్ అనిల్ గారు వేసుకోవటం మర్చిపోవడంతో ఆయన నిద్ర లేపి టాబ్లెట్ ఇచ్చి గుడ్ నైట్ మావయ్య అని చెప్పి బయటికి వస్తుంటే, అమ్మ మృదుల అన్న అనిల్ గారి పిలుపుతో అక్కడే ఆగిపోయింది మృదుల. ఆయన శంకర్ ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండటం ఏంటమ్మా, అసలు వాడికి ఏమైంది అని అడిగారు. అనిల్ గారికి శంకర్ గారితో ఏళ్ల క్రితం నాటి నుండి పరిచయం ఉంది. అనిల్ గారు శంకర్ గారితో చాలా క్లోజ్గా ఉంటారు. కానీ శంకర్ గారు మాత్రం అనిల్ గారి హోదా ముందు ఆయన్ని ఏరా ఒరే అని చనువుగా పిలవలేక గౌరవంగానే మాట్లాడుతూ ఉంటారు. అలా కాదని అనిల్ గారు ఎన్నిసార్లు చెప్పినా మిమ్మల్ని గౌరవించడం నాకు నచ్చుతుంది అని అనిల్ గారిని ఇంకేం మాట్లాడనీయకుండా చేసేవారు శంకరం గారు. ఆయన పరిచయంతోనే మృదుల జాబ్ అవసరం అయినప్పుడు ఆయన దగ్గరే జాబ్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ తరచూ ఏం కలుసుకునేవారో కాదు, కానీ
ఎప్పటికప్పుడు ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూనే ఉండేవారు. కానీ అనిల్ గారి హార్ట్ ప్రాబ్లం వచ్చాక ఆయన కనీసం ఆఫీస్ వ్యవహారాలు చూసి తీరిక ఉండకపోవడంతో శంకర్ గారి పరిస్థితి ఏంటి అనేది అనిల్ గారికి ఇప్పటికీ క్లియర్గా తెలీదు. ఆయన పరిస్థితి కానీ అనిల్ గారికి సరిగ్గా తెలుసుంటే ఈరోజు మృదుల ఇంత బాధపడవలసి వచ్చి ఉండేది కాదు. అనిల్ గారు సడన్గా అలా అడిగేసరికి మృదులకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె వెనకే ఇంట్లో వచ్చిన వసంత్ మృదుల తన తండ్రి అచ్చం ఆమె తండ్రిలానే కేర్ చూస్తుంటే ఆమెని మురిపెంగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో అనిల్ గారు అలా అడిగేసరికి మృదుల మౌనం దాల్చడంతో వసంత్ లోపలికి వచ్చి, ఏం లేదు డాడ్, మావయ్యకి చిన్న సర్జరీ జరిగింది, కాకపోతే ఆయన బాగా వీక్గా ఉండటం వల్ల అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారు. చెబితే మీరు కంగారు పడతారని మృదుల ఆలోచిస్తుంది అంతే అని చెప్పాడు వసంత్. కొడుకు మాటలు బట్టి విషయం అర్థమైన అనిల్ గారు, రేపు ఉదయాన్నే నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళి నాన్న, వాడిని చాలా రోజులైంది చూసి అన్నారు. తండ్రికి సరే అని చెప్పి ఆయన రెస్ట్ తీసుకోమని మృదులను తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళటమే వాష్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవడానికి. అతను అలా వెళ్ళగానే మృదుల ఫుడ్ హీట్ చేసి పెట్టుకొచ్చి అన్నీ రెడీ చేసి పెట్టి అతను బయటికి రాగానే తను ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. వసంత ఆమె ఫ్రెష్ అయి వచ్చే వరకు వెయిట్ చేసి ఆమె బయటికి రాగానే, కమ్ మృదుల, చాలా ఆకలిగా ఉంది అనటంతో తొందరగా బొట్టు పెట్టుకొని వచ్చి ముందుగా వసంతనికి వడ్డించి తను అతని ఎదురుగా మౌనంగా కూర్చొని ఉండటంతో వసంత మొదటి ముద్ద మృదులకు నోటికి అందించాడు. అతను చేసిన పనికి మృదుల ఆశ్చర్యపోతూ, పర్లేదు సార్, ముందు మీరు తినండి, ఆకలిగా ఉంది అన్నారు కదా, నేను తర్వాత తింటాను అని చెప్పింది. ఆమె మాటలకు వసంత్ చిన్న చిరునవ్వుతో, సార్ అని పిలవకో అని ఎంత చెప్పినా నువ్వు నా మాట వినవా మృదుల అని అడిగాడు. అతని ప్రవర్తనలో ఆ మార్పు నిజమే అని అతని కళ్ళు చెప్తుంటే అసలు ఆ మార్పు దేనికో అర్థం కాని మృదుల ఇక ఉండబట్టలేక, అసలేమైంది సార్ మీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీకు నేనంటే అస్సలు నచ్చదు కదా, మరి నాతో ఇంత బాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, నాతో ఇంతలా ఎందుకు ఉంటున్నారు, అన్నీ తెలిసిన మీరు నన్ను చైర్మన్గా ఎందుకు చేశారు, ఉదయం నుండి మీలో ఈ మార్పు కారణం ఏంటి అని అడిగింది. ఆమె ప్రశ్నలకు వసంత్ అదే చిరునవ్వుతో, అన్నీ చెప్తాను కానీ ముందు తిను, అసలే నువ్వు ఉదయం నుండి ఏం తినలేదు, రా పట్టు అనడంతో ఆ క్షణం మృదులుగా వసంత్లో తన తండ్రి దగ్గర దొరికే లాలన దొరికేసరికి కాదనలేకపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని వసంత కంట పడనివ్వకుండా దాచేసి నోరు చాపింది. వసంత తన భార్యకు తినిపిస్తూ ఆమె ఎంగిలి తను కూడా ఇష్టంగా తింటూ మొత్తానికి భోజనం పూర్తి చేశారు. తండ్రికి సీరియస్ అయ్యాక మృదుల కడుపు నిండా భోజనం చేసింది మాత్రం ఈరోజే. ఆ విషయం వసంతకు కూడా అర్థమైంది. అతను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చే వరకు మృదుల అన్నీ సర్దేసి వచ్చి బాల్కనీలో కూర్చుని చందమామను చూస్తున్న వసంతకి కాస్త దూరంలో కూర్చుని అతను ఏం చెప్తాడో అన్న ఆతృతతో అతన్నే చూస్తుంది. చందమామను చూస్తున్న వసంత తనకి కాస్త దూరంలో కూర్చున్న మృదుల వైపు తన చూపుని మళ్లించి, నా మీద నీ అభిప్రాయం ఏంటి మృదుల అని అడిగాడు సూటిగా. అతని నుండి ఆ ప్రశ్న ఏమాత్రం ఊహించిన మృదుల తడబడుతూ, సార్ అది అంటుంటే, పర్లేదు మృదుల, నీ మనసులో ఏముందో అదే చెప్పు, నేనేం తప్పుగా అనుకోను, నాకు కావాల్సింది కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోవటమే అన్నాడు భరోసాగా. అతని మాటలు క్షణం పాటు అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది మృదుల. వసంత కళ్ళల్లో చిక్కుకొని ఉన్న తన కళ్ళతో అలానే చూస్తూ మృదుల, నేను మిమ్మల్ని మొదటిసారిగా చూసింది హాస్పిటల్లోనే సార్. ఆ రోజు నేను మీ ఎంప్లాయీస్ అయినా మీరు నాకు ఇచ్చిన గౌరవం చూసి మీ సంస్కారానికి మీరంటే గౌరవం పెరగటమే కాదు, అనిల్ సార్ పెంపకానికి చాలా ముచ్చటేసింది. తల్లి లేదని గారాబం చేసిన కొడుకుని సరైన దారిలో పెంచినందుకు ఆయనంటే గౌరవం, అభిమానం రెట్టింపయ్యాయి. మీరు ఎక్కడో ఫారెన్లో చదువుకొని వచ్చి కూడా మీకు కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మీరు ఇస్తున్న గౌరవం, ఏదైనా విషయంలో వాళ్ళ అభిప్రాయాలకు మీరు ఇస్తున్న విలువ చూసి మీరంటే చాలా అభిమానం ఏర్పడింది. కానీ క్రమేణా మీరు కారణం లేకుండా నా మీద కోపపడటం, ఊరికే తిట్టడం మొదలుపెట్టాక అదంతా వర్క్ స్ట్రెస్ వల్ల అయి ఉంటుందేమో అనుకున్నా. కానీ మీరు మిగిలిన అందరితోనూ బాగానే ఉంటున్నారు, నాతో మాత్రం ఎందుకు అలా ఉంటున్నారో నాకు అర్థం అయ్యేది కాదు. ఒక్కొక్కసారి మీ కళ్ళల్లో నా మీద అసహ్యం కనిపిస్తుంటే ఆ అసహ్యాన్ని తట్టుకోలేక మీకు కనిపించినంత దూరంగా జాబ్కి రిజైన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపించింది. కానీ అవసరంలో ఉన్నప్పుడు అనిల్ సార్ నాకు ఇచ్చిన జాబ్ అది. నా అవసరం తీరింది అని చెప్పి ఇప్పుడు పంతాలు పట్టింపులు అంటూ ఆ జాబ్ను వదిలేసి వెళ్ళిపోతే అనిల్ సార్కి నేను ఇచ్చే గౌరవం ఏముంది? అందుకే
మీ వల్ల నా మనసుకు బాధ కలుగుతున్నా ఆయన మీదున్న గౌరవంతో ఇంకా అదే జాబ్లో ఉండిపోయాను. అసలు మీలో ఆ మార్పు అవసరంలో ఉన్న నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఇలా బలవంతంగా ఒప్పించి ఒప్పందం మీద పెళ్లి చేసుకునేలా చేసింది అని నేను ఎప్పుడూ ఊహించలేదు సార్. మొదట్లో మీరంటే గౌరవం, అభిమానం. క్రమేణా మీరు నా మీద కారణం లేకుండా చూపిస్తున్న అయిష్టానికి, కోపానికి మీరంటే ఏదో తెలియని భయం ఏర్పడింది. ప్రస్తుతం మీరు నా అవసరాన్ని అలుసుగా తీసుకుని నా ఆత్మాభిమానాన్ని చంపుకునేలా చేసిన మీరంటే నా మనసులో ఏ అభిప్రాయం ఉందో నాకు కూడా క్లారిటీ లేదు సార్ అని తన మనసులో అతని మీదున్న అభిప్రాయాన్ని ఇన్ని రోజులు అతని వల్ల తను అనుభవించిన బాధను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మృదుల. మృదుల నుండి వసంత ఆ మాటలు ఊహించినవే కావటంతో అప్పటికే తన కళ్ళల్లోకి చూస్తున్న కన్నీళ్లతో ఆమె అభిప్రాయాన్ని చెప్పిన మృదుల కన్నీళ్లు తుడిచి, నేను డబ్బుతోనే పెరుగుండొచ్చు మృదుల, కానీ అమ్మ ప్రేమ, అమ్మ స్పర్శ తెలియకుండా పెరిగాను. డాడీ నాకెంతో ప్రేమను పంచినా అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు కదా. డాడీ లేకపోతే నేను లేను. ఆయనే నా బలం, ఆయనే నా బలహీనత. అందుకే ఆయన్ని విడిచి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఆయనకు దూరంగా వెళ్ళి ఆయన కోరిక ప్రకారమే మాస్టర్స్ జాయిన్ అయ్యాను. అక్కడే నాకు లీసా పరిచయమైంది. నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ ఆ అమ్మాయి మొదటి నుండి నా మీద చూపించే ఇంట్రెస్ట్కి ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేయగానే నన్ను కావాలి అని వచ్చిన ఆ అమ్మాయి ప్రేమను కాదనలేకపోయాను. నా జీవితంలోనికి వచ్చే ఆ అమ్మాయి నాకు భార్య మాత్రమే కాదు, అమ్మ కూడా కావాలి అని కోరుకున్నా. ఆ అమ్మాయిలోనే నేను అన్ని రిలేషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ని చూసుకోవాలి అనుకున్నా. అందుకే నేనే కావాలి అని వచ్చిన లీసాని నన్ను అర్థం చేసుకుంటుంది అనుకున్నా. కానీ తను నేనిచ్చిన చొరవని అడ్వాంటేజ్గా తీసుకుని నాతో చాలాసార్లు ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేసింది. నాకు అది ఏమాత్రం నచ్చేది కాదు కూడా. నేను చాలాసార్లు లీసాకి చెప్పి చూశాను, అలాంటివి ఏమైనా పెళ్లి తర్వాతే అని. కానీ లీసాకి నాకు ఆ విషయం గొడవ జరిగేది. ఇక్కడంతా ఇది మామూలే అని తను, నాకు ఇలాంటివి నచ్చవు అని నేను. మా మధ్య ఆ విషయంలో గొడవ జరిగాక లీసా నన్ను పూర్తిగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. నా ముందు మరొకరితో క్లోజ్గా ఉండటం, నా ముందే నా మనసు విరిగిపోయే పనులు చేయటం నా మనసుకు చాలా కష్టం కలిగించింది. కానీ తనే మారుతుందిలే అని అర్థం చేసుకుంటూ అలానే చూస్తూ ఊరుకున్నాను. కానీ నేను అనుకోకుండా ఒకసారి ఆమెను కలవడానికి వెళ్ళేసరికి మనసు పడ్డవాడు ఎవడో తను మనసు పడ్డ అమ్మాయిని చూడకూడని స్థితిలో నేను లీసాని చూశాను. ఆ క్షణమే ప్రేమ అన్నా పెళ్ళి అన్నా నాలో ఉన్న నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది మృదుల. ఇక అక్కడే ఉండలేక నా స్టడీస్ పూర్తి చేసుకొని గాయపడిన మనసుతో ఇండియాలో అడుగుపెట్టా. నాకు అనుకోకుండా నీతో పరిచయం అయింది. నీతో పరిచయం నన్ను ఎంతగా మార్చేసింది అంటే అసలు లీసా మీద ఉన్న ప్రేమ కాదు, ఆమె చేసిన నాటకం వల్ల కేవలం ఆమె అంటే ఇష్టం మాత్రమే ఏర్పడిందన్న రియలైజేషన్. నా ప్రేమ పెళ్ళి మీద పూర్తి చచ్చిపోయిన నమ్మకం తిరిగి ప్రాణం పోసుకునేలా చేయటమే కాదు, నాకు తెలియకుండా నా మనసు నిండా నిన్ను నింపుకునేలా చేసింది. నువ్వంటే ఉన్న పిచ్చితో డాడీ నిన్ను వేరే బ్రాంచ్కి మేనేజర్ని చేస్తాను అని నాకు చెప్పినా నాకు నువ్వే పిఏగా కావాలి అని మొండిపట్టు పట్టాను. కానీ పరిస్థితులు నా మనసు లోతుల్లో దాగున్న భయాన్ని నువ్వు కూడా లీసా లాంటి అమ్మాయివే అని నమ్మేలా చేసింది. అలా నమ్మటం వల్ల నువ్వు కూడా నా మనసుని విరిచేశావు అన్న బాధలో నీతో చాలా రూడ్గా ప్రవర్తించేవాడిని. కానీ నీతో అలా ప్రవర్తించిన ప్రతిసారి నీకంటే నేనే ఎక్కువగా బాధపడేవాడిని మృదుల. ఆ బాధలోనే నేను నా నుండి దూరంగా చెయ్యాలి అనుకునేవాడిని. కానీ అది నా వల్ల అయ్యేది కాదు. ఒక పక్కన నేను చూసింది విన్నది నిజం నమ్మి నిన్ను అసహ్యించుకుంటున్న మనసులోని నీ ముందున్న ప్రేమ నేను చేసిన తప్పు అని నన్ను హెచ్చరించేది. అనుకోని పరిస్థితుల్లో నాన్న నా పెళ్లి గురించి అడిగేసరికి నా మనసు నిన్ను కోరుకుంది మృదుల. అందుకే నిన్ను బాధ పెట్టి బెదిరించి నీకు వేరే దారి లేకుండా చేసి ఆఖరికి నువ్వు నా మాట వినేలా చేసి మన పెళ్లి జరిగేలా చేశాను. మన పెళ్ళైన తర్వాత నీ విషయంలో నా మనసు నేను చూసింది విన్నది అబద్ధమని పోరు పెట్టడం మొదలుపెట్టింది. కానీ నేను దాని గొంతు నొక్కేసి నీ మీద నాకున్న ప్రేమను మాత్రమే బయటకు తెలియజేసేవాడిని కాదు. వేణు విషయంలో కూడా నేను అలా సీరియస్ అవ్వటానికి కారణం ఒకప్పుడు అతను నీకు ప్రపోజ్ చేయటం ఒక కారణమైతే, నేను నీ మీద నాకు మాత్రమే హక్కు ఉంది, నేను తప్ప ఇంకెవరూ తాకకూడదు అన్న పొసెసివ్నెస్ మరో కారణం. ఆ రోజు కోపంలో నీతో అలా
ఇష్టం వచ్చినట్లు వాగాను. నిన్నన్న మాటలకి నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ ఆ మూమెంట్లో నేను ఎందుకు అలా మాట్లాడానో నాకు తెలియదు మృదుల. కానీ నీ విషయంలో నేను ఎంత తప్పుగా బిహేవ్ చేస్తున్నానో, ఎంత తప్పుగా ఆలోచిస్తున్నానో, నిన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో నా కారణంగా ఆ రోజు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడే అర్థమైంది. నీ కళ్ళల్లో కన్నీళ్లు నా గుండెల్లో మంటలు పుట్టించాయి. నువ్వు నిజంగా అలాంటి అమ్మాయి కాదని నా మనసు అప్పుడే బలంగా నమ్మింది. ఆ క్షణమే వేణు ద్వారా నేను విన్నది, చూసింది అంతా అబద్ధమని తెలిసాక నీ విషయంలో నేనెంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. వెంటనే నీకు జరిగిందంతా చెప్పి క్షమించమని అడిగి నీకు నా మనసులో ఉన్నదంతా చెప్పాలి అనుకున్నా. కానీ అంతలోనే మన వైజాగ్ బ్రాంచ్లో చిన్న ఇష్యూ రావటం వల్ల తప్పని పరిస్థితిలో అక్కడికి వెళ్ళవలసి వచ్చింది మృదుల. నేను మొండివాడిని మృదుల. అందుకే నీ విషయంలో నేను చూసింది, విన్నది నిజమని నమ్మి ఇంత కోల్డ్ హార్టెడ్గా ప్రవర్తించి నీ మనసుని ఇంతగా గాయపరిచాను. బట్ ఐ స్వేర్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను మృదుల. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి అన్నాడు ఆమె చేతులు పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అప్పటికే వసంత్ చెబుతున్న అంతా విన్న మృదులకు ఒక మనిషి మనసులో మెదడులో తన గురించి ఇంత అనుమానమా, ఇంత తప్పుగా అర్థం చేసుకున్నారా అని ఆలోచిస్తూనే కళ్ళల్లో కన్నీళ్ళు గట్టు తెగిన గోదారిలా ప్రవహిస్తుంటే ఆ బాధ ఆమె మనసును భరించలేకపోయింది. అంతే, ఇక వెంటనే వసంత దగ్గర నుండి తన చేతులు వెనక్కి తీసుకుని ఎర్రబడిన కళ్ళతో వసంత కళ్ళల్లోకి చూస్తూ, ఒక అమ్మాయి గురించి అంత దారుణంగా అలా ఎలా ఆలోచించగలిగారు సార్ మీరు? ఎవరో ఏదో చెప్తే మాత్రం మీ బుద్ధి ఏమైంది అని అడిగింది చాలా కోపంగా. మృదుల కోపాన్ని మొదటిసారి చూస్తున్న వసంతకి ఆమె కొత్తగా కనిపించడమే కాదు, ఆమెలో కోపం అతనిలో కాస్త భయాన్ని కూడా పుట్టిస్తుంటే తప్పంతా తనదే కాబట్టి పశ్చాత్తాపంతో మృదుల ముందు తలదించుకొని ఆమె ప్రేమ కోసం, నేను చెప్పేది తప్పే మృదుల, సారీ నేను చేసిన తప్పే మృదుల, నన్ను క్షమించు, నేను చేసిన తప్పుకి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను, కానీ నువ్వు నా నుండి దూరం అయితే నేను భరించలేను అని ఇంకా ఏదో చెప్పబోతున్న వసంత మాటలకి మృదుల అడ్డుపడి, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఏ అమ్మాయికైనా తన ఆత్మాభిమానం కంటే విలువైనది ఇంకేది ఉండదు సార్. అలాంటిది నా అంతటి నేనే నా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీతో ఒప్పందము పెళ్ళి ఒప్పుకునేలా చేసిన నా నిస్సహాయ స్థితికి నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. అసలు ఒక మనిషి మనసులో నా గురించి ఇంత దారుణమైన అభిప్రాయం ఉంటుంది అని నేను ఎప్పుడూ ఊహించలేదు సార్. మీ నుండి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రోజులు మీరు నా మీద చూపిస్తున్న అసహ్యానికి ఏదో కారణం ఉండి ఉంటుంది అనుకున్నా, కానీ ఇలాంటి కారణం అనుకోలేదు. అయినా మనసులో నా మీద ఇలాంటి అభిప్రాయం పెట్టుకొని నాకు వేరే దారి లేకుండా చేసి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్? ప్రపంచంలో అమ్మాయిలు ఏమీ కరువైపోలేదు కదా, మీరెందుకు ఇలా చేశారు? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నారో అని అడిగింది ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆమె మాటలకు వసంత మనసంతా చేదుగా అయిపోతుంటే మృదుల అంటూ ఆమె దగ్గరికి జరగబోయాడు. కానీ అంతలోనే మృదుల కాస్త వెనక్కి జరిగి, మీ ప్లాన్ ప్రకారం నేను మీతో పెళ్లికి ఒప్పుకున్నాను కాబట్టి మీ దృష్టిలో నేను ఇంకా దిగజారిపోయి ఉంటా కదా సార్. ఇప్పుడు మీ దృష్టిలో నాకు లీసాకి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా సార్ అని అడిగింది. ఆ మాట అనటం కూడా తనకి ఇష్టం లేదు, కానీ బాధలో అలా అడిగేసింది. ఆమె మాట పూర్తయి కాకముందే వసంత కోపంగా మృదుల అని అరుస్తూ ఆమె భుజాలు పట్టుకొని ఎర్రబడిన కళ్ళతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అసలు నీకు లీసాకి పోలికెండు మృదుల, నువ్వెక్కడా తనెక్కడా? అయినా నీ గురించి నువ్వేమైనా ఇలా తప్పుగా మాట్లాడుకుంటే రైట్ నీకు లేదు మృదుల. ఇంకోసారి ఇలా మాట్లాడితే నాలో రాక్షసుని చూస్తావు అని చెప్పాడు చాలా సీరియస్గా. అతని మాటలకి కోపానికి మృదులకు భయంగా ఉన్నా అతని మనసులో తన మీదున్న అభిప్రాయం బయట పెట్టడం వల్ల మృదుల మనసు వసంత విషయంలో రాయిలా మారిపోయింది. అందుకే అతని కోపం భయం కలిగిస్తున్నా గాయపడిన ఆమె మనసుకి అదేం పట్టట్లేదు. సున్నితంగా అతని నుండి విడిపించుకొని అతనికి రెండు చేతులు జోడించి కూడుకుపోయిన గొంతులో, చాలు సార్, ఇప్పటి వరకు చేసింది చాలు. మీ వల్ల నేను చేసిన పనికి ఎవరి ముందు తలెత్తుకోలేని స్థితిలో దిగజారిపోయాను. ఇప్పటికీ ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. కానీ నా స్వార్థం కోసం నా మీదే ప్రాణం పెట్టుకున్న నా తండ్రికి అన్యాయం చేయలేను. అందుకే నా మనసును చంపుకొని ఈ సంవత్సరం పాటు ఒప్పందం ప్రకారం మీ భారీగా మీ దగ్గర ఉండడం తప్ప నాకు వేరే దారి లేదు. మీ డబ్బుని రీపే చేయలేను అనే కదా
నన్ను ఇలా ఇరకాటంలో పడేసి మీ ఒప్పందానికి తల ఒప్పించేలా చేశారు. అయినా పర్లేదు, నేను మా నాన్న కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా సార్. కాకపోతే గాయం శరీరానికి అయితే బాగుండేది, మనసుకు కావడంతో భరించడానికి కష్టంగా ఉంది సార్. మీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం తెలిసాక మీ కళ్ళెదుటే ఉండటానికి కూడా నా మనసు ఒప్పట్లేదు. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి నాది. అందుకే మీరు పెట్టిన గడువు పూర్తి కాగానే మీ దృష్టి నుండి దూరంగా వెళ్ళిపోతాను. ఇప్పటికే నన్ను అనుమానంగా చూసే మీ కళ్ళను కనిపించను అని చెప్పి బెడ్ మీదున్న బ్లాంకెట్ తీసుకుని బెడ్ ఎదురుగా ఉన్న సోఫాలో పడుకుండిపోయింది మృదుల. మృదుల మాటలకి సబ్దుగా మారిపోయిన వసంత మనసు భారంగా అనిపిస్తుంటే మౌనంగా కళ్ళు పక్కకు తిప్పేసరికి సోఫాలో పడుకున్న మృదులను చూడగానే ఎలాగో కాస్త తనకి తాను తమాయించుకొని సోఫా దగ్గరికి మృదుల పక్కనే నేల మీద మోకాళ్ళ మీద కూర్చొని, నేను చేసిన తప్పులన్నీ చూడగలుగుతున్నావు, కానీ నేను నీ మీద పెంచుకున్న నా పిచ్చి ప్రేమ నీకు కనిపించట్లేదా మృదుల అని అడిగాడు దీనంగా. అతను ఎంత బాధపడుతున్నాడో అతని మాటల కంటే అతని జీరపోయిన గొంతులో తెలుస్తుంటే ఒక్క క్షణం మనసు చివుకోమన్నా ఎందుకో వసంత విషయంలో తనకి తాను సర్ది చెప్పుకోలేక పోయిన మృదుల అతని ప్రశ్న కోపంగా కళ్ళు తెరిచి చూస్తూ, నన్ను క్షమించండి సార్, మీ ప్రేమని క్రిటిసైజ్ చేయాలి అన్నది నా ఉద్దేశం కాదు, కానీ ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది సూటిగా. ఆమె అలా అడిగేసరికి చెప్తాను అన్నట్టు వసంత్ తలోపగానే మృదుల అంతే సూటిగా చూస్తూ, జనరల్గా ప్రేమకు పునాది నమ్మకం అంటారు కదా సార్, మరి మీరు ప్రేమించిన నా మీద అసలు నమ్మకమే లేకుండా ప్రేమ ఎలా పుట్టింది సార్? అసలు మీ ప్రేమకు పునాది ఏంటి అని అడిగింది. ఆమె నుండి ఊహించిన ప్రశ్నకు వసంత్ దగ్గర సమాధానం ఉన్నా చెప్పే పరిస్థితి ఇది కాదు అని భావించి మౌనం దాల్చడంతో మృదుల బాధగా, మీ దగ్గర సమాధానం లేదని నాకు తెలుసు సార్, ఎందుకంటే మీ మనసులో నా మీద ప్రేమ బలపడే లోపే అనుమానం అపోహలు బలపడ్డాయి అని అర్థమైంది. అందుకే వాటిని నమ్మారు. ఇప్పుడు నా క్యారెక్టర్కి ఎవరో సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల మళ్ళీ వాటిని నమ్మి నన్ను కావాలి అనుకుంటున్నారు. లేకపోతే మన ఒప్పందం ప్రకారం సంవత్సరం పూర్తి కాగానే మీరెవరో నేనెవరో అంతేగా సార్ అని అడిగింది బాధగా. ఆమె మాటలకు వసంత మనసు మెలిపెడుతుంటే కన్నీళ్లతో ఆమె చేతులు పట్టుకొని, నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది మృదుల. నీ మీద నాకు ప్రేమ పుట్టకముందే నీ క్యారెక్టర్ వల్ల నువ్వేంటో గౌరవం పెరిగింది. ఆ గౌరవం వల్లే నిన్ను దగ్గరగా అబ్జర్వ్ చేసేసరికి నా మనసులో నీ మీదున్నది ఇష్టం, అభిమానం, గౌరవం మాత్రమే కాదు, నువ్వుంటే ప్రేమ అన్నది అర్థమైంది. నేను నిన్ను నమ్మినంతగా ఇప్పటివరకు ఎవరినీ నమ్మలేదు మృదుల. కానీ నేను చూసి విన్న అపోహలు నిన్ను నాకు దూరం చేస్తున్నాయి అన్న భ్రమలో, ఆలోచనలో శక్తి క్షీణించి మనసుకి ముసుగు వేసుకొని అసలు మెదడుతో అబద్ధాన్ని నిజమని నమ్మాను. కానీ నిన్ను దూరం చేసుకోవాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు మృదుల. నువ్వు నా కారణంగా అనుభవిస్తున్న బాధ నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా బాధ పెడుతుంది. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు మృదుల, అందుకే నీకు నా తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ బాధలను పక్కన పెట్టి నేను చేసిన తప్పులన్నీ క్షమించి ముందడుగు వేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా నీకు నా ప్రేమ కనిపిస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా మృదుల. నువ్వు నా అనుకున్న మనిషి కోసం ఎంతవరకు వెళ్తావో డాడీ విషయంలో, మామయ్య విషయంలో బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నీ కోపాన్ని, ద్వేషాన్ని దేన్నైనా సరే ఇష్టంగా భరిస్తూ నువ్వు నా మీద తిరుగు చూపించే ప్రేమ కోసం వెయిట్ చేస్తూ నా మనసులో నీ మీదున్న నా ప్రేమను ఇప్పటి నుండి నీకు ఏదో విధంగా తెలియజేస్తూనే ఉంటాను అని చెప్పాడు. తను చెప్పాలి అనుకున్నదంతా అంతా విన్న మృదుల ప్రస్తుతానికి ఆ మనసు బాగా గాయపడటంతో వసంత చేసిన ఆ గాయమే కానీ అతని ప్రేమను చూడటానికి ఆమె మనసు రెడీగా లేదు. అందుకే అతని నుండి సున్నితంగా తన చేతులు విడిపించుకొని మరోవైపు తిరిగి పడుకుంది. ఆమె అలా చేసేసరికి వసంత మనసు కష్టంగా అనిపించినా అంతకుముందు చాలాసార్లు ఆమెతో ప్రవర్తించిన తన తీరు గుర్తుకు రాగానే చేసిన దానికి అనుభవించు అని తనని తాను తిట్టుకొని ప్రస్తుతానికి మృదుల్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక అక్కడి నుండి లేచి బెడ్ మీదకు వెళ్ళి పడుకుని మృదుల్లోని చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు వసంత్. ఉదయాన్నే వసంత్ ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచి పక్కకి చూసేసరికి మృదుల బెడ్ మీద లేకపోవడంతో రాత్రి జరిగింది గుర్తుకొచ్చి కంగారుగా ఎదురుగా ఉన్న సోఫా వైపు చూశాడు. అక్కడ ఆమె లేకపోవడంతో వాష్రూమ్ డోర్ నెట్టి చూశాడు. అది ఫ్రీగా ఓపెన్ కావడంతో లోపల కూడా లేని అని అర్థమయ్యి బాల్కనీని చెక్ చేసి బయటికి వచ్చి కంగారుగా అంతా చూస్తూ కిందకు చూసేసరికి
అనిల్ గారితో పాటు మెడిటేషన్ చేస్తూ కనిపించింది మృదుల. ఉదయాన్నే ఆమెను అలా చూడగానే మనసులో ఎక్కడ లేని ప్రశాంతత చేరడంతో చిరునవ్వుతో కాసేపు ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు వసంత్. అనిల్ గారి గైడెన్స్లో బాధలో ఉన్న తన మనసుకి మెడిటేషన్ ద్వారా ఊరటను ఇవ్వవలసిందిగా స్టార్ట్ చేసింది మృదులకు. వసంత చూపులు బలంగా మనసును తాకడంతో చుట్టూ చూస్తూ తలెత్తిన మృదులకు వసంత అల్లరి చూపులు మనసుని ఖైదు చేస్తుంటే కోపంగా ఒక చూపు విసిరింది ఆమె. ఆ చూపులకు వసంత నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి మృదుల మరో రూమ్లో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ బిజీగా ఉంది. కిందకు వచ్చిన వసంత్ న్యూస్ పేపర్ చదువుతున్న తండ్రితో కాసేపు మాట్లాడి మృదులను వెతుక్కుంటూ కిచెన్లోనికి వెళ్ళేసరికి మృదులతో పాటు ఇంకో మేడ్ ఆమెకు సహాయం చేస్తూ కనిపించింది. వసంత్ ఆమెను బయటికి పని చూసుకోమని పంపేసి మృదులకు దగ్గరలో కిచెన్ గట్టు మీద కూర్చొని పూరి చేస్తున్న ఆమెను చూస్తూ ఆ పక్కనే తిరిగి పెట్టిన క్యారెట్ తినటం మొదలుపెట్టాడు. అతని చూపులకు మృదుల ఇబ్బంది పడుతూ అసలు చేతులు మొహం తప్ప ఇంకెక్కడా ఇంచు కూడా తన శరీరం కనిపించకుండా చీరతో సరిచేసుకుని తన పని కంటిన్యూ చేసుకుంది. మృదుల చేసిన పనికి వసంత్ లోలోనే నవ్వుకుంటూ, మృదుల బ్రేక్ఫాస్ట్ తొందరగా కానిస్తే మావయ్యని చూసి డాక్టర్ని ఒకసారి కలిసి వద్దాం అన్నాడు. అతని మాటలకు మృదుల కాస్త కోపంగా కిచెన్ గుమ్మ నుండి హాల్లో ఉన్న సోఫాలో న్యూస్ పేపర్లో మునిగిపోయిన అనిల్ గారిని చూసి తిరిగి వసంత్ మీదకు దృష్టి మళ్లించి, ఇప్పటి వరకు మీరు నా మీద చూపించిన జాలి దయ చాలు సార్, ఇక నా ఏడుపు నన్ను ఏడవనేయండి. మా నాన్న సంగతి నేను చూసుకుంటాను. మీకు చాలా పనులుంటాయి కదా, నా కోసం అవి మానుకొని మరీ నా వెంట తిరగవలసిన అవసరం లేదు మీకు సార్ అంది అతని 2 చేతులు జోడిస్తూ. వసంత సున్నితంగా ఆమె చేతుల కిందకి దించి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మృదుల. నీ విషయంలో నేను చేసే ఏ పనైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ ఇబ్బంది కలగనివ్వదు. నీ మీద నేను చూపిస్తున్న జాలి దయ కాదు, ప్రేమ బాధ్యత. ఇక మామయ్య విషయానికి వస్తే ఆయన్ని కేర్ చేయటం నువ్వు కాదన్నా ఆయన అల్లుడుగా అది నా బాధ్యత అన్నాడు స్థిరంగా. దాంతో ఇంకేం మాట్లాడలేకపోయింది మృదుల. మౌనంగా తన పని తను చేసుకుంటూ పూరి చేయటం అయిపోవడంతో అవి వేయించడానికి వేడివేడి నూనెలో వేసింది. లాస్ట్ పూరిని నూనెలో వేసేసరికి అప్పటికే ఆయిల్ సలసలా మరుగుతూ ఉండటంతో పైగా మృదులకి ఆ క్షణం ఎందుకో రాత్రి వసంత మాటలో బాధ గుర్తుకు రాగానే పరధ్యానంలో సున్నితంగా వేసే పూరి చెయ్యి జారటంతో ఆ వేడివేడి ఆయిల్ వచ్చి మృదుల చెయ్యి మీద పడింది. దాంతో ఆ మంటకు తట్టుకోలేక మృదుల అమ్మ అంటూ ఏడవటం మొదలుపెట్టేసరికి అప్పటి వరకు ఆమె చేసే పనిని శ్రద్ధగా గమనిస్తున్న వసంత కంగారుగా కిచెన్ గట్టు మీద నుండి ఒక్క ఉదిటిలో మృదులను చేరి ఎర్రగా కందిపోయిన ఆమె చేతిని చూడగానే ఒక్కసారిగా తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని బయటికి రానివ్వకుండా అదిమి పెట్టుకుని ముందుగా స్టవ్ ఆఫ్ చేసి ఆమెను తీసుకుని బయటికి నడిచి ఆమెను సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళి ఐస్ ప్యాక్ బన్నలు తీసుకొని వచ్చి ఎర్రగా కందిపోయిన చోట ఐస్ పెడుతూ మౌనంగా ఉండిపోయాడు వసంత్. వసంత మృదుల్ని బయటకు తీసుకొచ్చినప్పుడే కంగారుగా మృదుల దగ్గరికి వచ్చిన అనిల్ గారు కందిపోయిన ఆమె చేయిని చూస్తూ, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే నువ్వు ఇలా ఎలా పరధ్యానంగా ఉన్నావు తల్లి అని అడిగారు బాధపడుతూ. ఆయన ప్రశ్నకు అప్పటి వరకు తన గాయం వల్ల తన కళ్ళలో తిరగవలసిన నీళ్లు వసంత కళ్ళలో తిరగడంతో అతన్నే గమనిస్తూ ఉన్న మృదుల కాస్త తేరుకుని, ఏం లేదు మావయ్య, ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు, అయినా పర్లేదు మావయ్య, నాకెప్పుడు బాగానే ఉంది అంది. అప్పటికే వసంత ఆమె చేతిని బన్నాలు రాసి ఆమె వైపు కాస్త కోపంగా చూడటంతో మృదులు ఒకప్పుడు తనని అలా కోపంగా చూసే వసంత గుర్తొచ్చి భయపడుతూ ఉండేసరికి వసంత ఆ కోపంతోనే, నువ్వు ఇంకోసారి కిచెన్లోకి అడుగు పెడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు చాలా సీరియస్గా. అతని కోపంలో ఈసారి తన మీద ద్వేషం అసహనం కాకుండా తనకి ఏమవుతుందో అన్న భయంలో అతని కంటి కొనల్లో అదిమి పెట్టుకున్న కన్నీళ్లు అతని ప్రేమ సాక్షిగా నిలిచేసరికి మౌనంగా సరే అంటూ తలూపింది మృదుల. ఆ క్షణం ఆమె మనసు ఇంకొకేం ఆలోచించలేకపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూసి మురిపంగా నవ్వుకున్నారు అనిల్ గారు. వసంత్ మెయిన్ని పిలిచి బ్రేక్ఫాస్ట్కి అరేంజ్ చేయమని చెప్పడంతో ఆమె మృదుల పెట్టిన టిఫిన్ ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద సర్ది పెట్టగానే వసంత్ మేము వడ్డించుకుంటాం అని ఆమెను పంపేసి తండ్రికి తనే వడ్డించి మరో ప్లేట్లో వడ్డించుకుని తన వైపే కళ్ళార్పకుండా చూస్తున్న మృదులను తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆమెకు తినిపించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి తన చేతి గాయం ఉండటం వల్ల లేక వసంత్ తన మీద చూపిస్తున్న ప్రేమ తన మనసు ఆస్వాదించడం మొదలుపెట్టడం వల్ల తెలియదు కానీ వసంత్ తనకి తినిపిస్తుంటే మారు మాట్లాడకుండా తినటం మొదలుపెట్టింది. వసంత్ తన ప్రియమైన భార్యకు తినిపించి తను కూడా తినేసి
అనిల్ గారి బయటికి వెళ్తున్నా అని చెప్పి మృదులను తీసుకుని ముందుగా ఆఫీస్లో ఇంపార్టెంట్ పని ఉండటంతో ఆఫీస్కు బయలుదేరాడు వసంత్. ఆఫీస్కి చేరుకోగానే మృదుల వసంత్ భారీగా కాకుండా ఎంప్లాయీలా అతని వర్క్ సాయం చేయటం మొదలుపెట్టింది. వర్క్ పరంగా ఆమె తనకి చేస్తున్న హెల్ప్కి వసంతకు ఆమెలో ప్రొఫెషనలిజం కనిపించేసరికి చిన్నగా నవ్వుకుని తను కూడా వర్క్లో బిజీ అయిపోయాడు. దాదాపు వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. దాంతో మృదులు వెంటనే ఇంటికి కాల్ చేసి అనిల్ గారు భోజనం చేశారో లేదో కనుక్కొని వసంత్ వైపు తిరిగేసరికి అతను ఆమె తండ్రి మీద చూపిస్తున్న కేరికి ఆమెను కన్నార్పకుండా చూస్తూ ఉండటంతో మృదుల అతని నుండి చూపును తిప్పుకొని ఆ క్యాబిన్ నుండి బయటికి నడుస్తూ రండి అని మాత్రం అని అంది. ఆమె వెనకే బయటికి నడుస్తున్న మొబైల్లో దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ ఎక్కడుందో చూశాడు. ఆఫీసు దగ్గరలోనే ఉండడంతో కార్ అటువైపు పోనిచ్చాడు. కారు హాస్పిటల్ కాకుండా ఇంటికి కాకుండా వేరే దారిలో వెళ్ళటం గమనించిన మృదుల వసంతని క్షణం పాటు గమనించి అతని మొక్కల్లో ఆకలి తెలిసేసరికి ఇంకేం మాట్లాడకుండా కూర్చుంది. కాసేపటికి రెస్టారెంట్కి చేరుకోగానే వసంత్ కార్ పార్క్ చేసి కారు దిగుతున్న కారులోనే మృదుల బొమ్మలా కదలకపోవటం, మృదుల కమ్ అని పిలిచిన వసంత మాటకి నాకు ఆకలిగా లేదు సార్, మీరు తినేసి రండి, నేను అంతవరకు కారులో వెయిట్ చేస్తాను అంది. కనీసం వసంత్ కళ్ళల్లో కూడా చూడకుండా. ఆమె మాటలకి వసంత్ కాస్త కోపంగా ఏంటి మృదుల ఆటలుగా ఉందా, టైం చూసావు ఎంతైందో, లంచ్ టైం దాటి చాలాసేపైంది, అయినా నిన్ను ఇలా వదిలేసి కడుపు నింపుకునేంత సెల్ఫిష్ని కాదు నేను, పద అన్నాడు. అతని కోపానికి కాస్త భయంగా అనిపించినా అసలే ఆకలితో ఉన్నవాడిని ఇంకా కదిలించి అతనితో తిట్టించుకోవటం ఇష్టం లేని మృదుల ఇంకేం మాట్లాడకుండా కారు దిగి అతని వెంటనే లోపలికి నడిచింది. ఇద్దరూ కలిసి లంచ్ చేసి అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరారు. ముందుగా ఇద్దరు డాక్టర్ని కలవడానికి వెళ్ళారు. ఆయన శంకర్ గారి కండిషన్ మునుపటి కంటే మెరుగుపడింది అని చెప్పి రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తాను అని కూడా చెప్పి ఆయన జాగ్రత్తగా చూసుకోమని తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇద్దరిని పంపించారు. అక్కడి నుండి శంకరం గారి దగ్గరికి వెళ్ళిన వసంత్ ఆయనతో మాటల్లో పడితే మృదుల మాత్రం తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆయన దగ్గరే ఉంటాను. ఇటు వసంతకి అటు అనిల్ గారికి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంది. ఆలోచనలో ఉన్న మృదులను గమనించిన ఆ మామ అల్లులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని మృదుల దేనిని గురించి అంతగా ఆలోచిస్తుందో అర్థం కాక ఇద్దరూ ఒకేసారి ఏమైంది మృదుల అని ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఇద్దరూ ఒకేసారి అలా అడిగేసరికి తన ఆలోచన నుండి తేరుకొని కష్టంగా లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకొని ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి శంకరం గారి చేయి పట్టుకొని ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది. మృదుల ఏం లేదు అనేసరికి మళ్ళీ ఇద్దరు మాటల్లో పడ్డారు. వాళ్ళు అలా మాట్లాడుకున్న ఒక్క మాట మృదుల చెవిని చేరట్లేదు. తండ్రి గురించి ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంది. కాసేపటికి ఇద్దరు నర్స్కి శంకరం గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి బయలుదేరారు. రోజు కంటే ఇంటికి తొందరగానే చేరుకున్న కొడుకు కోడలు కలిసి సరదాగా కబుర్లు చెబుతూ డిన్నర్ కానిచ్చారు అనిల్ గారు. మృదుల మాత్రం తండ్రి గురించి ఆలోచిస్తూ ముద్ద గొంతు దిగ చాలా కష్టంగా 2 ముద్దలు కష్టంగా తిని అనిల్ గారు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఆయనకి ఇచ్చి డోర్స్ అన్నీ లాక్స్ చేసుకుని తమ రూమ్కి వెళ్ళేసరికి వసంత ఫ్రెష్ అయ్యి వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అతని క్షణం పాటు అలానే చూస్తూ ఉండిపోయింది. తన మనసు అనుభవిస్తున్న ఒత్తిడి వసంతతో షేర్ చేసుకోవాలి అని ఉన్నా అతను తన విషయంలో పడ్డ అనుమానమే తన మనసుని ముళ్ళులా గుచ్చుతుంటే వెంటనే నైటీ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోనికి వెళ్ళిపోయింది. మృదులకు మనసు బాగోక తనేం చేస్తుందో తనకే తెలియకుండా షవర్ ఆన్ చేయడంతో ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఫుల్గా తడిచిపోయింది. కాసేపటికి ఆమెకి చలి వేయడంతో తేరుకొని ఇక ఎలాగో తల తడిచిపోయింది కాబట్టి తలస్నానం చేసి బయటికి వచ్చే వరకు ఇంచుమించుగా గంట పట్టేసింది. మృదుల వాష్రూమ్లోకి వెళ్ళటం గమనించిన వసంత్ ఆమె ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఆమె అంత సమయంలో లోపల ఏం చేస్తుందో అర్థం కాక తన వర్క్ చేయడం కూడా మానేసి భయపడుతూ అటువైపు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మృదుల వసంత్ వాష్రూమ్ వైపు చూడటం చూసి వెంటనే తల తిప్పేసుకుంది. కానీ వసంత్ ఆమె తనకి చుట్టుకున్న టవల్ చూసి కంగారు పడుతూ లేచి వచ్చి ఏంటి మృదుల ఇది, ఈ టైంలో తలస్నానం చేసావేంటి, రేపు ఉదయం చేయాల్సింది, జలుబు చేస్తే చాలా ఇబ్బంది పడాలి కదా అంటూ తననే చొరవగా మృదుల్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడే కూర్చోబెట్టి ఆమె తలకు చుట్టుకున్న టవల్ తీసి
డ్రయ్యర్తో ఆమె కురులు ఆడబెడుతూ ఉన్నాడు. అతను చూపించే చొరవలో హక్కు కంటే ప్రేమ ఎక్కువ కనిపిస్తుంటే తనకు ప్రమేయం లేకుండానే అతనికి తన ప్రేమకు బందీ అయిపోతుంది మృదుల. అందుకే అతని స్పర్శ తగలగానే తన ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వసంత తన హెయిర్ డ్రై చేయటం కూడా తెలియనంతగా అతని కళ్ళనే గమనిస్తూ ఉంది. మృదుల హెయిర్ డ్రై అయ్యాక వసంత్ తేరికెళ్ళి సోఫాలో కూర్చుంటూ, నువ్వు నిద్రపో మృదుల, నాకు వర్క్ ఉంది అనడంతో మృదుల తేరుకొని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి బెడ్కి ఒక సైడ్ పడుకుందన్న మాటే కానీ అసలు మృదులకి నిద్ర పట్టకపోవడంతో అసలు రేపు తన తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఏం చేయాలో అర్థం కాక దాని గురించే ఆలోచిస్తూ ఉంది. ఇంట్లో మృదులను గమనించిన వసంత్, మృదుల, రేపు ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది కదా, గుర్తుందా నీకు అని అడిగాడు. అతని ప్రశ్నకు మృదుల ఉంది అన్నట్టు తల ఊపడంతో తిరిగి మళ్ళీ ల్యాప్టాప్లోకి కళ్ళు అప్పగించేశాడు వసంత్. వసంతనే చూస్తూ మృదుల ఎప్పటికో నిద్రపోయింది. అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకున్న వసంత్కి ఇక నిద్ర ఆవహించడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి వచ్చి మృదుల పక్కన చేరాడు. నిద్రలో కూడా అమాయకంగా ఉన్న తన భార్య మోము చూసుకుని బాధపడుతూ, నిద్రలో కూడా ఇంత అమాయకంగా ఉన్న నిన్ను అంత తప్పుగా ఎలా అర్థం చేసుకున్నాను మృదుల? అయినా నా మనసులో నీ మీదున్న ప్రేమను రియలైజ్ అయ్యేసరికి నీ మీద లేని ద్వేషాన్ని తెచ్చిపెట్టుకుని నిన్ను చేదిరింపుగా చూడటం మొదలుపెట్టాను. అయినా తప్పంతా నాదే. నువ్వన్నట్టు నీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు అసలు నీ గురించి నేను విన్నది చూసింది ఎంతవరకు నిజమో అప్పుడే ఆలోచించి ఉంటే ఇప్పుడు మనిద్దరి మధ్య ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మనిద్దరం ఇష్టంతో ఈ పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం. మామయ్య తన ఒక్కగానొక కూతురు పెళ్లి చూసి ఉండేవారు. నా తెలివి తక్కువతనం వల్ల ఈరోజు నువ్వు నా వల్ల ఇంత బాధపడుతున్నావు. ఐఎమ్ సారీరా అంటూ ప్రేమగా మృదు తల నిమిరాడు. అతని ప్రియమైన స్పర్శకు నిద్రలో ఉన్న మృదుల అతని చేతిని తన గుండెల్లో దాచేసుకుని ముడుచుకొని పోయింది. ఆమె చేసిన పనికి అప్పటి వరకు ఉన్న బాధ ఎగిరిపోయి కాదు, సన్నటి చిరునవ్వు తన పెదాలపై చేరటంతో అంటీ అంటనట్టుగా మృదుల నుదుటిపై తన తొలి ప్రేమ సంతకం చేసి ఆమెనే చూస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు వసంత్. ఉదయాన్నే అనిల్ గారు హాస్పిటల్కి వెళుతున్నాం అని చెప్పి మృదుల, వసంతులు హాస్పిటల్కి బయలుదేరారు. హాస్పిటల్కి చేరుకోగానే వసంత్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడమే వెళ్తే మృదుల ఇప్పుడేం చేయాలో అర్థం కాక సతమతమవుతూ తండ్రి వస్తువులు, టాబ్లెట్స్ అన్నీ సర్దుతూ ఉంది. కాసేపటికి వసంత వచ్చి మృదులను ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి, ఇక వెళ్దామా అనటంతో అప్పటికే మృదుల ఇంత చేసింది నాన్న కోసమే కదా, ఇప్పుడు నాన్నని ఎలా ఒంటరిగా వదిలేస్తాను, నేను నాన్నతో మా ఇంటికి వెళ్తున్నాను అని సార్కి చెప్పండి అని బలంగా నిర్ణయించుకోవడంతో ఇప్పుడే వసంత్ వెళ్దామా అనడంతో అదే విషయం చెప్పడానికి ముందుకొచ్చింది. కానీ అప్పటికే వసంత్ వార్డు బాయ్ తెచ్చిన వీల్ చైర్లో శంకరం గారిని కూర్చోబెట్టి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోవడంతో వాళ్ళ వెనకే మృదుల కూడా బయటికి బయలుదేరింది. మృదుల బయటికి వచ్చేసరికి వసంత్ శంకర్ గారికి జాగ్రత్తగా వెనక సీట్లో కూర్చోబెట్టి తన కారు స్టాండ్ రెడీగా ఉండటంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా కారు ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆమె కూర్చోగానే కారు శరవేగంగా దూసుకుపోవటం మొదలుపెట్టింది. మృదుల తమ చెప్పాలి అనుకున్నది ఇప్పుడు చెప్పకపోతే తర్వాత కుదరదు అని ఎలాగో ధైర్యం తెచ్చుకొని వెనుక కళ్ళు మూసుకున్న తండ్రిని ఒకసారి చూసి తిరిగి వసంత్ వైపు దృష్టి మరల్చి సార్ అని పూర్తిగా పిలవక ముందే వసంత్ శంకర్ గారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక తండ్రి మేలుకొనే ఉండటంతో మృదుల ఏం మాట్లాడలేక మౌనంగా కళ్ళు మూసుకుని ఇద్దరు మాటలు వింటూ ఉండిపోయింది. కాసేపటికి ఆగినట్టు అనిపించడం భయంగా కళ్ళు తెరిచి మృదులకు అది తమ ఇల్లు కాదు వసంత్ బంగ్లా అని అర్థం కాగానే ఆశ్చర్యంగా వసంత్ వైపు చూసింది. కానీ వసంత్ అదేం పట్టించుకోకుండా శంకరం గారిని జాగ్రత్తగా కారు దింపి కారులో వెనుక ఉన్న లగేజ్ అంతా మరో కారు దగ్గరున్న డ్రైవర్ని లోపల పెట్టమని చెప్పాడు. వసంత్ షాకింగ్గా చూస్తున్న అతని వెంటనే లోపలికి నడిచింది మృదుల. అసలు అతను ఏం చేయాలి అనుకున్నాడో అర్థం కాక వీళ్ళు లోపలికి వెళ్ళి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న అనిల్ గారు శంకరం గారికి ఎదురొచ్చి ఆయన జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి అసలు ఏమైందిరా నీకు, పిల్లల్ని అడిగితే ఏం కాలేదు, ఏదో చిన్న ఆపరేషన్ అని చెప్తున్నారు, కానీ నిన్ను ఇన్ని రోజులు హాస్పిటల్లో ఎందుకు ఉంచారు అంటుంటే నా మాట దాటేస్తున్నారు. 4 రోజుల నుండి నేను కూడా హాస్పిటల్కి వస్తాను అంటే నీకేం కాలేదు అని చెప్పి నన్ను హాస్పిటల్కి రానియకుండా ఆపేశారు. అసలు ఆపరేషన్ ఎందుకు చేశారు, ఏమైంది నీకు అంటూ సార్ గారి మీద ప్రశ్నల వర్షం కురిపించారు అనిల్ గారు కంగారుగా. ఆయన కంగారు చూసి
ఆయనకి విషయం ఏం తెలీదు అని అర్థమైన శంకరం గారు అల్లుడిని చూశారు. వసంత్ ఏం చెప్పొద్దు అని సైగ చేయడంతో అనిల్ గారికి హార్ట్ ప్రాబ్లం ఉందన్న విషయం గుర్తొచ్చి శంకరం గారు కూడా వసంత్ మృదుల చెప్పిన అబద్ధమే నిజం అన్నట్టు మాట్లాడటంతో కాస్త శాంతించారు అనిల్ గారు. అనిల్ గారు, అవును ఇప్పుడు ఇంతకీ ఎలా ఉంది నీకు అని అడగడంతో నాకేంటండి బాగున్నాను నేనెప్పుడు అని శంకరం గారు అనడంతో అనిల్ గారు కాస్త కోపంగా, నువ్వు ఇక మారవా, ఇప్పుడు కూడా గారెలు బూరెలు ఏంట్రా, ఇప్పుడు మన మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది, ఇప్పుడైనా అందంగా బావా అని పిలవరా బాబు అన్నారు. ఆ మాటకు ఆయన కాస్త ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ వసంత్ ఆయనకి మరోవైపు చేరి, మావయ్య మీరు డాడీకి గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నారు బాగుంది, కానీ ఒక్కసారి ఆ గౌరవం మనుషుల మధ్య మనసుల మధ్య దూరం పెంచుతుంది మావయ్య, మనం ఎంత దగ్గరగా ఉన్నాం అనేది మనం పిలిచే పిలుపుని అందులో ఉన్న లోతును బట్టి అర్థమైపోతుంది అంటూ ఉంటారు కదా, మరి డాడీ తనంతట తానే పిలవమంటున్నారు కదా, అది కూడా ఇప్పుడు మన ఫ్యామిలీస్ మధ్య ఎవరూ విడదీయలేని రిలేషన్ ఉంది అని ఆయనకి అర్థమయ్యేలా చెప్పాడు వసంత్. అల్లుడు వియ్యంకుడు అంతగా చెప్పేసరికి ఆయన కాస్త మొహమాటంగానే చిన్నగా నవ్వుతూ సరే బావగారు అన్నారు. ఇక అంతకంటే ఆయన నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేక ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ మౌనం దాలిస్తే వాళ్ళ ఇద్దరి బంధాన్ని మురిపెంగా చూస్తూ ఉండిపోయింది మృదుల. అటు మాటల్లో ఉన్న ఈ వియ్యంకులతో వసంత్, డాడీ మావయ్య మాత్రమే కాదు మీ కోడలు కూడా ఇంతే మావయ్యలానే చేస్తుంది అనగానే అనిల్ గారికి శంకరం గారికి విషయం అర్థం కాకపోగా అయోమయంగా చూసేసరికి మృదుల నన్ను ఇప్పటికీ సారనే పిలుస్తుంది, ఆ విషయం నేను ఎలా పిలవక మృదుల అని ఎంత చెప్తున్నా వినట్లేదు అంటూ మావయ్య గారికి తండ్రికి కంప్లైంట్ చేస్తూ అప్పటికే అతని మాటలకి తన వైపు సీరియస్గా చూస్తున్న మృదులను చూసి కన్ను కొట్టాడు వసంత్. అప్పటి వరకు కోపంగా ఉన్న సడన్గా అతను చేసిన పనికి ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్టు అనిపించడంతో కంగారుగా తన వైపు చూసి చూపు తిప్పుకుంది మృదుల. వసంత్ చెప్పడానికి శంకరం గారు నవ్వుతూనే, అమ్మ మృదుల, నువ్వింకా అల్లుడు గారిని సారని పిలవటం బాగోదమ్మా తల్లి, నువ్వు ఇప్పటికీ ఆయన్ని సారని పిలిస్తే నలుగురిలో ఆయనకి చిన్నతనంగా అనిపించదో అన్నారు. ఆ మాటలకు అనిల్ గారు మాట్లాడుతూ, అయినా మీ మధ్య ఇప్పుడు ఉన్నది బాస్ ఎంప్లాయీస్ రిలేషన్ కాదు తల్లి, భార్యాభర్తల బంధం. ఏ భర్త భార్య చేత సారని పిలిపించుకోవాలి అనుకోడు, ఒక ప్రాణంగా ప్రేమించిన వాడైతే అస్సలు అనుకోడు. నాకు తెలుసు నువ్వు వాడిని నొప్పించాలి అనుకోవట్లేదు అని, కానీ ఇక నుండి సారని పిలవకురా, నీకు వాణ్ణి ప్రేమగా ఎలా పిలవాలి అనిపిస్తే అలానే పిలువు, దాంట్లో నీకు ఎలాంటి అడ్డు లేదు అంటూ కోడలికి అభయం ఇచ్చారు అనిల్ గారు. మృదుల వసంత్ అలా చెప్పేసరికి తన తండ్రి మామగారి మాటలకు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తలదించుకుంది. తన మనసు వసంత్ ప్రేమ ముందు అతను చేసిన గాయాన్ని మరుగున పడేలా చేస్తున్న మనసులో ఆయన గాయం మానటం అయితే అంత తేలిక కాదు కదా, అందుకే వసంత్ ఆమెకు చొరవ ఇస్తున్నా ఆమె అది తీసుకోలేకపోతుంది. ఆమె మౌనం వసంత్ మనసుని కలిచివేస్తూ ఉంటే ఇక కన్వర్జేషన్ని ఇంకా పొడిగించడం ఇష్టం లేక మెయిన్ని పిలిచి శంకరం గారి రూమ్ రెడీ అయ్యిందో లేదో అడిగాడు. ఆమె అంతా రెడీ అయింది సార్ అనడంతో, మావయ్య పదండి రెస్ట్ తీసుకుందరు, ఎక్కువసేపు ఇలా కూర్చోవటం కూడా మంచిది కాదు అని డాక్టర్ చెప్పారు కదా అనడంతో ఆయన అయోమయంగా మృదుల వసంతులను మార్చి మార్చి చూస్తూ, అయ్యో అదేంటి బాబు, నేను ఇక్కడ ఉండటం ఏంటి, అసలు భావ్యం కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను బాబు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే వసంత్ బాధగా ఆయన చేతులు పట్టుకొని, మావయ్య మీకంటూ ఉన్నది మృదుల మాత్రమే అని మాకు తెలుసు, ఈ పెళ్లి వల్ల మీకు మృదులకు దూరం కాలేదు, కానీ నా రూపంలో మీకు అల్లుడు మాత్రమే కొడుకుగా కూడా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరున్నది మీ అల్లుడు ఇంట్లో కాదు, మీ కొడుకు ఇంట్లో, అంటే ఇదే మీ ఇల్లు అన్నాడు చిరునవ్వుతో. వసంత మాటలకి అతను చూపించే ప్రేమాభిమానాలకి ఇటు శంకరం గారికి అటు మృదులకు భావోద్వేగంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన మనసు విప్పి ఏం చెప్పకుండానే తన తండ్రి విషయంలో తనని అర్థం చేసుకోవటమే కాదు, తన తండ్రిని మామగారిలా కాకుండా ఒక సొంత తండ్రిలా గౌరవించేసరికి చాలా సంతోషంగా అనిపించింది మృదులకు. పైకి అంత కటువుగా మొండివాడిలా కనిపించే వసంతలో ఇంత సున్నితత్వం ఉందా అనిపించింది మృదులకు. అప్పటికే అనిల్ గారు కూడా ఆయన వైపు కాస్త కోపంగా చూడటంతో ఇంకా అల్లుడి చేత ఎక్కువగా బతిమలాడించుకోవటం సబబు కాదు అని భావించి వసంత సాయంతో ఆయన కోసం అనిల్ గారు పక్క రూమ్ సిద్ధం చేయడంతో ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు శంకరం గారు.
మృదుల తండ్రిని ఒకసారి చూసుకొని ఆయన జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటికి వచ్చేసరికి వసంత్ అనిల్ గారితో మాట్లాడుతూ కనిపించాడు. వసంత్ మృదులను చూడగానే, సరే డాడ్, వచ్చాక మాట్లాడుకుందాం, మాకు మీటింగ్ టైం అవుతుంది, మేము బయలుదేరాలి, మావయ్య మీరు కూడా టైంకి లంచ్ చేయండి సరేనా అని తండ్రికి జాగ్రత్తలు చెప్పి మృదులకు కళ్ళతోనే రమ్మని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు వసంత్. వసంత్ అలా వెళ్ళగానే మృదుల కళ్ళ నీళ్ళతో అనిల్ గారి చేతులు పట్టుకొని, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మావయ్య, కానీ భవిష్యత్తులో తెలిసి తెలియక నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీ బిడ్డే అనుకుని నన్ను ద్వేషించకుండా క్షమించడానికి ప్రయత్నించండి మావయ్య అనేసి ఇంకా ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందరగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది మృదుల. మృదుల కార్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ వసంత్ కార్ స్టార్ట్ చేసి పెట్టడం కాదు, కారు బ్లూటూత్ ద్వారా కాల్ కనెక్ట్ చేసి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో మృదుల మౌనంగా కారు ఎక్కగానే వసంత్ కాల్ మాట్లాడుతూనే కార్ని ఆఫీస్ వైపు పరుగులు పెట్టించాడు. ఆఫీసు చేరుకోగానే మృదుల ఎప్పట్లాగా మీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోవడానికి వెళ్ళిపోయింది. కానీ అప్పుడే కాల్ మాట్లాడటం పూర్తి చేసి లోపలికి వచ్చిన వసంత్, మిసెస్ మృదుల వసంత్ గారు, ఇప్పుడు మీరు ఈ కంపెనీలో ఎంప్లాయ్ కాదు, ఈ కంపెనీకి చైర్మన్, కాబట్టి మీరెళ్ళి ఆ క్యాబిన్లోకి కూర్చోండి, మీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయ్యాక మిమ్మల్ని మేనేజర్ పిలవగానే రండి అని చెప్పడంతో అక్కడే మేనేజర్ ఇంకా కొంతమంది స్టాఫ్ ఉండటం వల్ల ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి చైర్మన్ క్యాబిన్కి వెళ్ళిపోయింది మృదుల. నిజానికి మృదుల మనసు ఆ చైర్మన్ పదవి అంగీకరించడానికి ఒప్పుకోవట్లేదు. కానీ ఈ విషయం అనిల్ గారిని ఇబ్బంది పెట్టడం కంటే లేక ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయింది. పైగా ఇప్పుడే తన తప్పు చేసినా మొండికేసినా అది వసంత్ అనిల్ గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం మాత్రమే కాదు, ఆ కంపెనీ పేరు ప్రఖ్యాతులు కూడా మచ్చవాటిల్లేలా చేస్తుంది అని తన మనసుకి తను సర్ది చెప్పుకొని తనకి అలవాటే టైంపాస్ చేస్తూ ఆ చైర్మన్ క్యాబిన్లో కూర్చుంది. కాసేపటికి మేనేజర్ పిలవడంతో మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళింది మృదుల. అది బోర్డు మెంబర్స్, ప్రాజెక్టు హోల్డర్స్ మధ్య జరుగుతున్న మీటింగ్ కావడంతో వసంత్ ఆమెని చైర్మన్ సీట్లో కూర్చోమని పంపించడంతో తన ఆఫీస్ సీట్లో కూర్చుంటే తనకి రైట్లో వసంత్ కూర్చున్నాడు. కానీ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి తనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంటే ఇక తన వల్ల కాక భయంగా తనకి అదెంతో దగ్గరలో ఉన్న వసంత్ చేయి పట్టుకుంది మృదుల. ఒక ప్రాజెక్టు హోల్డర్ ప్రాజెక్టు విషయమై ఏదో డిస్కస్ చేస్తుంటే ఆ డిస్కషన్ మీద పూర్తి శ్రద్ధ పెట్టిన వసంత్ సడన్గా అలా మృదుల తన చేయి పట్టుకునేసరికి కంగారుగా పక్కకు తిరిగి మృదుల కళ్ళల్లోకి చూసిన వసంత్కి ఆమె ఎరుపెక్కిన కళ్ళల్లో నీళ్లు కనిపించగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది వసంత్కి. వసంత్ మృదుల జీవితాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో, చివరికి వసంతని భర్తగా అంగీకరిస్తుందా లేదా తను రాసిన అగ్రిమెంట్ ప్రకారం తను వసంత జీవితంలోంచి బయటికి వెళ్ళిపోతుందా అనే ఈ లాస్ట్ ఎపిసోడ్ రేపు మార్నింగ్ నేను పోస్ట్ చేస్తాను. అలానే స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయొచ్చు కదా. నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రేపు ఇదే స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.